పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ అవరే అది కొంచెం చూడమ్మా, కనిపించట్లేదంట. ఓకేనా ఓకేనా రైట్. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. సరిపోద్దండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించే కృప, భాగ్యము, ఆరోగ్యము, సజీవత్వం ఇచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించడానికి, ఆరాధించడానికి మీరు కృప చూపించారు, మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు వాక్యము ధ్యానంలోకి వెళుతుండగా ఇప్పుడు నన్ను నిష్ప్రయోజకుడు నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మీ మాట తరగా వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడుతుండగా సకల ఆటంకాలు అట్లనే ఏసునామంలో కొట్టివేస్తూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించి ఆత్మను సమ్మతి గల మనసును ఏసునామంలో విడుదల చేస్తుండగా ఒప్పింపు చేయమనిగా, గ్రహింపు చేయమనిగా, సమ్మతి గల మనసు పుట్టించమనిగా, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని మీ చేతులకే సమస్తం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి నుంచి మనం చూస్తే ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది అంటూ చెప్పాడు దావీదు గారు. ప్రధాన గాయకునికి అష్టమ శృతిలో పాడాలంట. మొట్టమొదట వచ్చిన ఏమనుందంటే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు అంటూ దేవునికి ప్రాధేయపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి దావీదు గారు, సకల ఐశ్వర్యము కలిగినటువంటి దావీదు గారు, ఎంతో భోగభాగ్యములతో తులతూగుతూ ఉండాల్సిన స్టేజ్లో ఉన్నటువంటి దావీదు గారు, ఆయన దేవుని కరుణ కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. అమ్మా, దేనికోసం ప్రార్థన చేసుకుంటున్నాడు? దేవుడు కరుణించాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక రాజుగారి స్థానంలో ఉండి ఆయనకే దేవుని కరుణ కావాలి అనుకుంటే, మరి సామాన్య పౌరులమైన మనం మరి ఎక్కువగా దేవుని కరుణ కావాలను కదా. అవునా కాదో? అవునంటే ఆమెను అనొచ్చు కదా అండి. అవును అని ఏకీభవిస్తే క్రైస్తవ్యంలో ఏముందో ఒక మాట, అవును అంటే ఆమెన్ అన్న మాట అనొచ్చు కదా. అవునండి అంటే ఆమెన్ అంటే వెళ్ళిపోమని కాదు కదా. ఏంటి అర్థం? ఆమెన్ అంటే అవును. అలాగే అన్న పదాలకే ఏకైక మాట ఏమిటంటే ఆమెన్. ఇప్పుడు ఆయన రాజుగారై ఉండి ఆయనకి దేవుని కరుణ కావాలి అని ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. మన సామాన్య మనుషులమైన మనకి మరి ఎక్కువగా దేవుని కరుణ అందరికీ కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో ఎవరెవరో మన యందు జాలి పడాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరెవరో మన యందు ఏమండి కరుణ మన ఎడల చూపించాలి, వాత్సల్యత చూపించాలని మనం ఆశపడుతుంటాం. కానీ లోకంలో మనం కోరుకున్న ఏ కరుణ మనం పొందుకోలేకపోవచ్చు, కానీ దేవుడు మనలను కరుణించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణిస్తాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మన బాధలలో, మన కష్టాల్లో, మన ఇబ్బందులలో, మన శోధనల్లో మనము ఆయన కరుణించమని ఆయనను వేడుకోవాలి. దావీదు గారు రాజుగారు అయినప్పటికీ ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన బాధలో ఏమండి ఆ అధ్యాయం అంతా మనకు అయ్యే కనపడతాయి. ఆయనకున్న బాధలన్నీ చెప్పుకుంటాడు. అన్ని రకాలుగా ఎన్ని రకాల శత్రువులు ఉన్నారో, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో అవన్నీ చెప్పుకొని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్న మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు మనం
ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, ప్రభువా నన్ను కనికరించి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే దేవుని కనికరం మన మీదకి రావాలి, దేవుని కనికరం మనకి కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఉపోద్ఘాతంలో ఒక 3-4 మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి గారు ఉన్నాడు. నా వైపు చూస్తూ వినండి, వాక్యాలు రెఫరెన్స్లు చెప్తాను, తీయక్కర్లేదు. ఒక 2-3 సందర్భాలు చెప్తాను, ఎందుకంటే సమయం మనకి తక్కువలో మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి కాబట్టి, అర్థం చేసుకోవాలి కాబట్టి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో చదవక్కర్లేదు, 17-15 రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందంటే, ఒక తండ్రి గారు వాళ్ళ కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. నా వైపు చూడండి, ఎవరిని తీసుకొచ్చాడు? వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చాడు. వాడికి చాంద్ర రోగంతో బాధపడుతున్నాడంట. అంటే దాని యొక్క వివరణ ఏం చెప్పాడంటే, వాడికి దయ్యం పట్టుకుంటుందంట, అస్తమానం కాదు, అప్పుడప్పుడు దయ్యం పట్టుకుంటుందంట. ఆ దయ్యం పట్టుకున్నప్పుడు వాడు నీళ్ళు కనపడితే, దారంటే ఇద్దరు వెళ్తూ ఉంటారు తండ్రి కొడుకులు, ఎక్కడన్నా నీళ్ళు కనపడితే అందులో దూకెత్తనంటాడు. ఈ పక్కనే ఉంటాడు కదా నాన్న, చూసిన వాళ్ళు అందరూ అరే రే 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 అంటారు, కానీ ఎవడన్నా వస్తాడా? ఎవడన్నా దూకుతాడు నీళ్ళలో? ఎవడో అరే రే రే పిల్లడు దూకేసాడురా అని మంచిగా మాటలు చెప్తారు అందరూ. ఎవడో దూకడు, కన్న తండ్రి కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి తండ్రి దూకి గబగబా ఆడిని చచ్చిపోకముందే బలవంతంగా మొత్తం మీద ఒడ్డుదాకా ఈదుకుని తెచ్చుకుని అలా కాపాడుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి. అదొకటి. తర్వాత దారంటే వెళ్తూ ఉంటారు ఇద్దరు. వాళ్ళ నాన్న చాలా అలర్ట్గా ఉంటాడు, వీడు ఎక్కడ ఏం చేస్తాడని చాలా అలర్ట్గా చూసుకుంటుంటాడండి. ఆడు వెళ్తుండగా ఎక్కడన్నా అగ్ని కనపడదు అనుకోండి, అగ్నిలో దూకెత్తాడంట. నీళ్ళలో దూకెత్తే ఏదో రకం దూకేసి తెచ్చుకుంటాడు. మరి అగ్నిలో దూకెత్తే ఆడు దూకక ముందే వీళ్ళ నాన్న అంత అలర్ట్గా ఉండి ఆడు అలా దూకేడు టక్మని పట్టేసుకుని మళ్ళీ లాగేస్తుంటాడు. ఇలాగా కాలు చెయ్యో కాలిపోతుంది. ఈ కాలిపోతే మొత్తం మీద మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయింట్మెంట్లు తెచ్చి మళ్ళీ నాన్న చావులు తెచ్చి మొత్తం మీద బాగు చేసుకుంటుంటాడు. అన్ని అంత కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి. అంత ప్రేమగా చూసుకునే తండ్రి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడంటారా వెళ్ళదంటారా? ఖచ్చితంగా అందరి డాక్టర్ల దగ్గరికి తిప్పే ఉంటాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని టెస్టులు చేసి అంతా బాగానే ఉందాయా ఏమిటాయా నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది అంటారు డాక్టర్ గారిలో. వీడికి ఎప్పుడు దయ్యం పడుతుందో డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది, వీడు ఎప్పుడు దూకేస్తాడో డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది, వాళ్ళకేం అర్థం అవుతలేదు. ఈయన దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడు, ఏమీ తెగిలేమని ఏమీ అవుతలేదు. వీడేమో ఎక్కడికి పడితే అక్కడే నీళ్ళు కనపడి దూకేస్తున్నాడు, అగ్ని కనపడి దూకేస్తున్నాడు. వీడు ఎప్పుడు ఏమైపోతుందని బెంబెలు ఎత్తిపోతున్నాడు తండ్రి. చిన్నప్పటి నుంచి చేయాల్సిన పనులన్నీ చేశాడు, ఎంతమంది దగ్గర తిరగాడు, ఎన్ని చేయాలన్నీ చేశాడు. కానీ ఎవడి వల్ల ఏమీ అవ్వట్లా, చివరాఖరికి యేసుప్రభు మన ఊరికి ముందే పలానా ఊరిలోకి వచ్చాడరా, ఆ ఊరిలోకి వచ్చాడరా, ఈ ఊరిలోకి వచ్చాడరా, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారా, అందరినీ దేవుడు స్వస్థపరిచాడరా, మహాదేవుడు అంట, యేసుప్రభు దావీదు కుమారుడు అంట అని చెప్తే కొడుకుని తీసుకుని వచ్చి, అయ్యా నన్ను కరుణించి నా కుమారుడిని బాగు చేయయ్యా అని ప్రాధేయపడితే యేసుప్రభు అన్నాడు, నేను ఈ కార్యము చేయగలను, నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అతగాడు అన్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా కూడా నువ్వే సాయం చేయ బాబు అని మరలా ప్రార్థన చేశాడు. యేసుప్రభు అతడి వినయాన్ని చూసి, అతడి యొక్క విశ్వాసాన్ని చూసి వెంటనే ఆ దెయ్యమును గద్దించగానే దెయ్యం ఆ కుమారుడిని వెలవెలలాడించి దెయ్యం పోయింది. ఆ కుమారుడు స్వస్థ చిత్తుడై బాగుపడ్డాడు. చక్కగా కృతజ్ఞతలు చెప్పి ఆ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి ఎవడైనా కరుణించాడా ఆ కుమారుణ్ణి? ఎవడైనా కరుణించాడా? ఎవడి వల్ల అయిందా? అవ్వలేదుగా. వాళ్ళ నాన్న ఏ ప్రయత్నం చేయకుండానే అంతవరకు పెంచాడా? ఆయన ఎన్ని తిప్పలు పడ్డాడు, కానీ ఎవడో కరుణించలేదు, ఎవడి వల్ల అవ్వలేదు. కానీ దేవుడి వల్ల సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కరుణ కొరకు మనం ప్రాధేయపడగలిగితే, ఆయన కరుణ కొరకు మనం ప్రార్థించగలిగితే, ఆయన కరుణించేదాకా మనం మోకాళ్ళ మీద ఉండగలిగితే, ఆయన కరుణ పొందేదాకా మనం ప్రార్థన నుంచి లేవకుండా ప్రార్థన చేయగలిగిన ఓపిక మనకుంటే ఆయన కరుణ మన మీదకి వస్తే పోద్దంతే ఎక్కడిదక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయిపోయింది, ఆడికి స్వస్థత అయిపోయింది. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంటుంది. మీరు తీయక్కర్లేదు, నా వైపు చూస్తూ వినండి అమ్మా, నా వైపు చూస్తూ వినండి. నోట్ చేసుకుంటే ఆ వచనం నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 15:22. అంతకుముందు మత్తయి సువార్త 17:15. కనాను స్త్రీ అనే ఒక ఆవిడ ఉంది. ఎవరండి? కనాను స్త్రీ. కనానీయులు అనగా శపించబడిన వారు, హాము సంతానం. ఈ కనానీయులకి ఇజ్రాయేలీలకి సంబంధం లేదన్నట్టు. కనాను స్త్రీకి కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఇంట్లోనే ఉందంట, రోగిగా ఉందంట, ఆమె లేవలేని పరిస్థితిలో ఉంది, ఆమెకు దయ్యం పట్టుకుని ఉంది, ఆమెకు ఇయ్యాలో రేపు అన్నట్టుగా ఉంది. ఆ కనాను స్త్రీ కూతురు కోసం కూడా ఎన్ని తిప్పలు పడింది పాపం. ఎన్ని చేయాలి అన్నీ చేసింది, ఏమీ ప్రయోజనం లేదు. ఎవడో కరుణించట్లా, ఎవడి వల్ల ఏమవ్వట్లా, ఆ దయ్యం పోవట్లా.
ఎవరో చెప్పారు, అమ్మ యేసు ప్రభు ఆ ఊరికి వచ్చాడు, ఈ ఊరికి వచ్చాడు, మన ముందు 4-5 ఊర్లకు వచ్చాడు, అంతమందిని స్వస్థపరుస్తున్నాడు, అద్భుత కార్యాలు జరిగిపోతున్నాయని చెప్తే ఈ కనాను స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అయ్యా కనికరించి బాబు, నా కుమార్తె దెయ్యం పట్టుకుని ఇంట్లో సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతుంది, నా కుమార్తెను కనికరించి స్వస్థపరిచయ్యా అని బతిమలాడుకుంది. బతిమలాడుకుంటే యేసు ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను, మీరు కనానీయులు, మీకు మాకు సంబంధం లేదు. నేను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అనేసాడు. చాలా పెద్ద పదం వాడేశాడు యేసు ప్రభు. అంటే ఇశ్రాయేలీయులేమో పిల్లలు అన్నట్టు, మన పిల్లలు ఉంటారు కదా అలాగన్నట్టు, ఆ కనానీయులేమో కుక్క పిల్లలు అన్నట్టు ఆయన పోల్చి చెప్పేశాడు. పిల్లలకి ఇచ్చే రొట్టెను కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అనేసాడు యేసు ప్రభు. అప్పుడు ఈవిడికి ఏమి రావాలి, మమ్మల్ని కుక్క పిల్లలతో పోలుస్తావా, నేనేదో బాధలో వస్తే ఇలా చాలా అద్భుతాలు చేస్తున్నామని ఆళ్ళు చెప్తే విని విశ్వాసంతో వస్తే ఇంతట మాట అంటావా అని కోప్పడిపోయి తిరగబడిపోయి రివర్స్ అయిపోలేదు. ఆవిడ అన్నారు, అయ్యా పిల్లలు కూడా రొట్టె తింటున్నప్పుడు ఒక ముక్క కింద పడిపోద్ది అనుకో, ఆ పడిపోయిన రొట్టె కుక్క పిల్లలకి వేస్తారు కదయ్యా, కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా, నేను కుక్క పిల్లనే అనుకో, నువ్వు అన్నట్టే ఓకే నేను అంగీకరిస్తున్నాను. పిల్లలు తిన్నప్పుడు ఏదన్నా ఒక ముక్క కింద పడిపోతుంది కుక్కలకి వేస్తారు కదయ్యా, అలాగన్నా పెట్టయ్యా అని చాలా రిక్వెస్ట్గా విశ్వాసంతో అడిగింది. ఆమె చెప్పిన మాటకి యేసుప్రభు మురిసిపోయి, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టుగా నీ కుమార్తె స్వస్థపరచబడుతుందని చెప్పాడు. ఆ క్షణంలోనే దెయ్యం వదిలిపోయిందంట, స్వస్థత కలిగిందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన కరుణిస్తే చాలు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కరుణించేదాకా నీకు ఓపిక ఉంటే, ఆయన కరుణించేదాకా నీవు సహనం ఉంటే, ఆయన కరుణించేదాకా, ఆయన పాదాలు పట్టుకోవడం నీకు చేతనైతే ఆయన కరుణించేదాకా నీవు కోపం తెచ్చుకోకుండా నేను కుక్క పిల్లనే ప్రభు అని అంగీకరించే మనసు నీకుంటే, ఆయన కరుణించేదాకా నువ్వు ప్రాధేయపడగలిగితే ఆయన కరుణిస్తే పని అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కనాను స్త్రీ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే కుమార్తె లేచి పనులన్నీ చేసుకుంటుంది. అక్కడ ఇంట్లో ఇంకా ఉంటారు కదా, ఈ బిడ్డ ఎప్పుడు స్వస్థపరచబడిందని అడిగితే పలానా టైంలో టక్కుమని లేచుకొచ్చిందని అంటే యేసు ప్రభు ఆ టైంలోనే ఆ మాట చెప్పాడు. వెంటనే దయ్యం పోయింది. అబ్బా దేవునికి స్తోత్రం అనుకుంది. ఏమంటే శపించబడిన వంశంలో ఉన్నప్పటికీ, కనాను స్త్రీ అయినప్పటికీ, కుక్క పిల్లతో పోల్చబడినప్పటికీ ఆమె విశ్వాసము ద్వారా దేవుని కరుణ పొందింది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనం ఆయన కరుణను పొందాలి. అది విషయం. ఏం పొందాలండి? ఆయన కరుణను మనం పొందాలి. ఆయన మన మీద కనికరించాలి. ఆయన మన ఎడల జాలి చేసుకోవాలి, మనల్ని కరుణించాలి. అప్పుడు దాకా మనం ప్రార్థనలో ఉండగలిగితే చాలా మనం మంచి ధన్యులమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, 2 గుడ్డివారు త్రోవ పక్కన కూర్చుని ఉన్నారు. ఎక్కడండి? 2 గుడ్డివారు త్రోవ పక్కన కూర్చుని ఉన్నారు. కళ్ళు కనపడతలేదు వాళ్ళకి. వాళ్ళిద్దరికి వినపడుతున్నాయి మాటలు. ఏమనంటే, యేసు ప్రభు అని ఆయన మన వీధిలో గుండా వెళుతున్నాడు రా, దావీదు కుమారుడు అంటే ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో అందరినీ స్వస్థత పరుస్తున్నాడంటే, అద్భుత కార్యాలు చేస్తున్నాడంటే అని అందరూ చెప్పుకుంటుంటే వాళ్ళకి వినపడి అలా వెళ్తుంటే గుడ్డోళ్ళైనా, బాబా ఏంటి జనం ఈ సౌండ్ ఏంటి అని అంటే, యేసు ప్రభు వెళ్తాడని చెప్పారు. ఎవరో సరిగ్గా చెప్పగానే వీళ్ళిద్దరూ మొదలెట్టారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేస్తుంటే యేసు ప్రభు వెనకాల శిష్యులు అలా ఉంటారు కదా, గట్టిగా మాట్లాడుకుంటారు. ఏట్రా యేసు ప్రభు వెళ్తుంటే కేకలేస్తారంటే మీరు నడుముసుకుని గద్దిస్తున్నారంట. వీళ్ళు ఎంతమంది గద్దించినా వీళ్ళిద్దరూ ఇంకా పెంచేస్తున్నారు. యేసు ప్రభు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటే యేసు ప్రభు వెళ్ళి కూడా ఆగిపోయి వాళ్ళిద్దరిని నా దగ్గర తీసుకురని అన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకురని తీసుకొచ్చారు. ఏంటి నాన్న, ఏంటి మీ ప్రాబ్లం ఏంటని అడిగాడు యేసు ప్రభు. అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమా. ఏటమ్మా మీ ప్రాబ్లం ఏంటమ్మంటే, కళ్ళు కనపడతలేదు ప్రభు, గుడ్డోళ్ళం అయిపోయాం ప్రభు, మా కళ్ళు బాగు చేయి బాబు, దావీదు కుమారుడా కరుణించు అంటే ఆయన వారి కళ్ళను ఆయన చేతులతో ముట్టి స్వస్థపరిచాడంట. కళ్ళు ఇద్దరికి కనపడ్డాయంట. వారు ఆయన వెంట వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. వాళ్ళ కళ్ళు కనపడ్డాయని మరలా వెంటనే కళ్ళు కనపడుతున్నాయి వాళ్ళ ఇంటికి పరిగెత్తలేదు, అక్కడక్కడ పరిగెత్తలేదు. గుడ్డోళ్ళమైన మమ్మల్ని కరుణించిన యేసు ప్రభు ఆయన వెనకాల వెళ్ళిపోతామని ఆయన వెంట వెళ్ళిపోయారంట. ఆయనతో పాటు కూడబడి వెళ్ళిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కనికరం నీ మీదకి వస్తే చాలు, గుడ్డోడివైనా మారిపోతావు, నీ కళ్ళు కనపడతాయి, అద్భుతం అసాధారణ కార్యాలు జరిగిపోతాయి. ఆయన కరుణిస్తే చాలు. ఆయన కరుణించేదాకా కేకలేయటం చేతనైతే ₹1,00,00,000. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త
మత్తయి సువార్త కదా, లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువుకు ఎదురుగుండా వచ్చారు. అంత దూరంలో ఆగిపోయారు. ప్రభువా ప్రభువా ప్రభువా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు 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 అని కేకలేడుతున్నారు. యేసు ప్రభు అన్నాడు, ఏంటి నాన్న అని అడిగితే, మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని ఊరు వెలుపల ఒక పాకేసి అందులో ఉండమంటున్నారు, మా భార్యల దగ్గరికి వెళ్తాకలేదు, పిల్లల దగ్గరికి వెళ్తాకలేదు, వాళ్ళతో కలిసి ఉంటాకలేదు, ప్రేమ పంచుకుంటాకలేదు, మేము కుష్టి వ్యాధితో మా శరీరం కుష్టి వ్యాధితో తినేస్తూ ఉంది, మా యందు కనికరపడి మమ్మల్ని కరుణించి ప్రభు అని గోలపెట్టారు వాళ్ళు. యేసు ప్రభు కరుణించి వాళ్ళని ఏమన్నాడంటే, మీ దేహములను యాజకుని కనుపరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్దామని అలాగే వెళ్తున్నారు. దారిలో ఉండగానే 10 మంది శుద్ధులైపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు కరుణించాడని స్వస్థత కలిగిపోతే 10 మంది చూసుకున్నారు. ఒళ్ళు చూసుకుని, అరే చెంటి పిల్లల వల్లే దేహం మారిపోయింది, మనం అందరం స్వస్థత పడిపోయామని 10 మంది చూసుకుని సంతోషపడిపోయి 9 ఇప్పుడు దాకా మరి భార్య దగ్గరికి వెళ్తాక లేదు కదా, పిల్లల దగ్గరికి వెళ్తాక లేదు కదా, ఊరు బయట ఉండాలి కదా, ఎవరితో కొలుతాక లేదు కదా, ఈ 9 ఎవడు కొంపకాడు వెళ్ళిపోరో, మరి ఎక్కడికి వెళ్ళిపోరు. ఒక్కడికి మాత్రం కృతజ్ఞతతో హృదయం నిండిపోయిందంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. వాడు వెంటనే వెనక్కి తిరిగి కనపడిన ప్రతి అక్క నన్ను యేసు ప్రభు స్వస్థపరిచాడు, నేను పలానా పేరు నాది, నేను కుష్ఠోడిని కదా అని అంటే, నువ్వు కుష్ఠోడు కదరా, అవును కదరా అంటే, నన్ను యేసు ప్రభు స్వస్థపరిచాడు అక్క, చూడక్క అంటే చిన్న పిల్ల దేహం వల్ల అయిపోయిందంట. అరే నీకు చాలా పుళ్ళు ఉండాలి కదరా, రసలు కారాలి కదరా, నువ్వు ఇలాగ ఎప్పుడు మారిపోయావురా, ఎప్పుడు వచ్చిందిరా. యేసు ప్రభు స్వస్థపరిచాడు అక్క, యేసు ప్రభు స్వస్థపరిచాడు చెల్లి అని, ఆ యేసు ప్రభు స్వస్థపరిచాడని, తమ్ముడు యేసు ప్రభు స్వస్థపరిచాడు తమ్ముడు అని ఊరందరికీ చెప్పేస్తున్నాడంట. గొప్ప స్వరముతో కేకలేసుకుంటా పరిగెత్తుకుంటా మళ్ళీ వెనక్కి యేసు ప్రభు ఉన్న కాడికి వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోయి ఆయనకి సాష్టాంగ పడి వందనం చేసి, ప్రభువా నీకు స్తోత్రములు, నా కుష్టి వ్యాధిని తొలగించినందుకే, స్వస్థత ఇచ్చినందుకే నీకు కృతజ్ఞుని స్వామి అని మొక్కేస్తున్నాడంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, దేవుని మహింపరచుటకు ఈ సమరయుడు తప్ప మిగిలిన 9 ఎక్కడ అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుడు కనికరం వచ్చేదాకా ప్రాధేయపడాలి, కనికరం వచ్చాక కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, 9 యేసు ప్రభు వచ్చేసి నా దగ్గరే ఉండమని చెప్పాడా? ఏమండి, యేసు ప్రభు ఆయన దగ్గరే నా దగ్గరే ఉండమని చెప్పాడా? వాళ్ళకి స్వస్థత కలిగింది. ఈ ఒక్కడు వచ్చినట్ట 9 వచ్చాయా, నీకు స్తోత్రమయ్యా, మీకు కృతజ్ఞులమని సాష్టాంగపడి నమస్కారం చేసి తర్వాత నీకు పంపుకుని పోరాదా, ఎవడు పోవద్దన నిన్ను? అసలు నీకు కృతజ్ఞతే లేకపోతే ఏమిటది? యేసు ప్రభు వచ్చేసి నా దగ్గర ఉండమని చెప్పలేదుగా. ఎక్కడ నువ్వు ఊరు బయట ఉండాలి, ఇంట్లోకి వెళ్తాకలేదు, భార్య దగ్గరికి వెళ్తాకలేదు, ఎవరినో కలవటానికి లేదు, నీకు శరీరం అంతా తినేస్తుంది, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు. అలాంటి నిన్ను అద్భుతంగా దేవుడు ఒక మాట ద్వారా స్వస్థపరిచి కరుణిస్తే నువ్వు వెనక్కి తిరిగి వచ్చాయి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చెప్పి థ్యాంక్స్ బాబు అని చెప్పి నువ్వు నీకు పంపక వెళ్ళొచ్చు కదా. ఎవరో వెళ్ళొద్దన్నారు? వాళ్ళకి కృతజ్ఞత అనేది లేదు. మనం అలాగ ఉండకూడదు. ఆయన కరుణించేదాకా ప్రార్థనలో ఉండాలి. ఆయన కరుణించిన తర్వాత కృతజ్ఞులమై ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనకి తేలిన ఫలితార్థం ఏమనగా అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, ఆయన కరుణించే దేవుడు. ఎవరండి? ఆయన కరుణించే దేవుడు. ఆయన కరుణించేదాకా మనం ప్రార్థనలో పోరాడటం నేర్చుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆయన కరుణిస్తే మన పని అయిపోద్ది. ఎవరెవరినో బతిమాలాల్సిన పని లేదు. ఎవడో మనల్ని కరుణించేవాడు ఎవడు లేడు భూమి మీద. బంధువులు అనుకుంటాం, స్నేహితులు అనుకుంటాం, ఉన్నవాళ్ళు మా వాళ్ళు అనుకుంటాం. ఎవడో మనకేమి కరుణించేది ఏమి ఉండదు. అరే రే 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 అంటారు, ఒత్తిది ఏమీ లేదు. ఎవడు ఏమి మనకి అడ్డం పడ్డాం, మనకి ఎవడు ఏమి కరుణించి మన పని ఎవడేం చేసి పెట్టరు. ఒత్తిది పైకి ఎలాగ అంటారు అంతే. దేవుడు కరుణిస్తే మన సమస్యలు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రియులారా, మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటనగా, ఆయన నన్ను కరుణించాలంటే నేనేం చేయాలి? అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఆయన నిన్ను కరుణించాలంటే, ఆయన నన్ను కరుణించాలంటే, ఆయన 10 మంది కుష్ఠరోగుల్ని కరుణించాడు, వారు కరుణించేదాకా ప్రాధేయపడ్డారు కదా. ఆయన 2 గుడ్డివారిని కరుణించాడు, వారు కరుణించేదాకా కేకలేశారు కదా. కనాను స్త్రీ కరుణించేదాకా ఆయన్ని ప్రాధేయపడింది కదా. ఏమండి, ఇలాగున మనం కూడా మనల్ని కరుణించేదాకా ప్రాధేయపడి ప్రార్థన చేసేటువంటి ఒక పోరాట పట్టిమను మనం నేర్చుకుని ఆయన కరుణించేలాగా మనం సిద్ధపడాలి. ఆయన ఎవరిని కరుణిస్తాడు, ఎప్పుడు కరుణిస్తాడు, ఎలా కరుణిస్తాడు అది అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమని మీకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 పాయింట్ ఏమిటనగా, ఆయన కరుణిస్తాడు. ఎవరిని?
ఆయన ఎవరిని కరుణిస్తాడో చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనేవారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. బిగ్గరగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు ఆయనను ప్రేమించే బిడ్డవైతే, నేను ఆయనను ప్రేమించే బిడ్డనైతే, నిన్ను మనలను మన తరములోనే కాకుండా మన బిడ్డల 1000 తరముల వరకు కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేన్ని ప్రేమిస్తున్నాం మనం దేన్ని ప్రేమిస్తున్నాం? కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారు, కొంతమంది వ్యాపారాన్ని ప్రేమిస్తున్నారు, కొంతమంది లోక ఆశలను ప్రేమిస్తున్నారు, కొంతమంది లోక ఆచారాలను ప్రేమిస్తున్నారు, కొంతమంది లోక సాంప్రదాయాలను ప్రేమిస్తున్నారు, కొంతమంది లోక ఆకర్షణలను ప్రేమిస్తున్నారు. అండి, మరి నువ్వేం ప్రేమిస్తున్నావు? నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావా? నువ్వు పిల్లల్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే నువ్వు ఈ లోకంలో ఖరీదైన వస్త్రాలను ప్రేమిస్తున్నావా? లోపల ఖాళీ ఉంది చూడండి, 2 3 ఇంకా కింద కూడా కూర్చోవచ్చు. మనం ఏం ప్రేమిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏం ప్రేమించాలంట? ఎవరిని ప్రేమించాలంట? నన్ను ప్రేమించి. అమ్మ చెప్పండి, ఎవరిని ప్రేమించి? దేవుడు చెప్తున్నమాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనేవారిని అన్నాడు. నేను ఇప్పుడు ఎవరిని ప్రేమించాలా? నేను దేవుణ్ణి ప్రేమించాలి, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నీవు మనందరం ఆయన ఆజ్ఞలను గైకొనే వారమైతే అలాంటి వారిని ఆయన కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దేవుణ్ణి ప్రేమించే ప్రతి వాడు కూడా దేవునితో ఎక్కువ సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని ఎక్కువ చదువుకుంటూ ఉండాలి, దేవునితో సమయాన్ని ఎక్కువ గడపాలి. అలాగైతే ఆయనను మనం ప్రేమించే వాళ్ళం అన్నట్లు లెక్క. ఆయన్ని ప్రేమించే ప్రతివాడు కూడా ఆయన ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. ఏమన్నాడండి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఆయన ఆజ్ఞల్లో ఏమున్నాయి ఎక్కువ? ఆయన ఆజ్ఞల్లో ఎక్కువ ఏమున్నాయి 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అది పక్కన పెట్టేస్తే ఇంకా ఎక్కువ శాతం ఏమున్నాయి? దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వాడిని ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ ఏంటి? ఆశలే కదా, ఆజ్ఞలే. అందులో ఏంటి సారాంశం? ఏంటి? దొంగిలించకూడదు అంటే ఏంటి? ఏదన్నా చూసి నువ్వు ఆశపడతామే కదా. దొంగిలించడం అంటే అందులో ఏముంది? ఆశ. ఏదో ఒక వస్తువు కనపడింది, బంగారం ఏదో కనపడింది, అది నువ్వు దొంగిలించేది, వెలగల చూసి దొంగిలించేస్తే అదేంటి? అది ఆశపడతామే కదా. ఎవరో అందమైన అమ్మాయి కనపడింది, వ్యభిచారం, అది ఆశే కదా. ఆశనా? లేకపోతే నరహత్య, ఒకడిని ఇంకొకటి చంపేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు. ఏంటి? ఆడికేదో కలిసి వస్తుందనేగా, ఆశే కదా. నరహత్య చేయకూడదు. ఈ ఆజ్ఞలన్నీ మనం చదివితే అందులో మనకు తేలుచున్న ఫలితార్థం ఏమిటి? ఆశలు, ఆశలు, ఆశలు. ఆజ్ఞలన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? ఆశలను జయించండిరా బాబు అని చెప్పాడు. అందుకనే కదా ఆజ్ఞలన్నీ పెట్టడం. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనే వాళ్ళం అయితే మనకేం రావాలి? ఏం రావాలి? ఆశలను జయించడం రావాలి. ఏం రావాలి చెప్పండి? ఆ ఆశలను జయించడం రావాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వాళ్ళమైతే, ఆయనను ప్రేమించే వాళ్ళమైతే అలాంటి వారి మీద ఆయన కరుణిస్తాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం దావీదు గారిని అడిగితే, అయ్యా నీవు దేవుని ఆజ్ఞలను ఎందుకంత ఇష్టపడుతున్నావు అని మనం దావీదు గారిని అడిగితే, నా వైపు చూడమ్మా, నా వైపు చూస్తూ ఉంటే కాస్త కోస్త లోపలికి వెళ్తుంది. మీరు అలాగే బైబిల్ చూస్తున్నట్టు కిందకి తలకాయ పెట్టేస్తే ఏం అర్థం అవ్వదు. గురుముఖస్య విద్య లభ్యతే అని శాస్త్రం ఒకటి ఉంది. చెప్తున్న గురువు గారి వైపు చూస్తూ ఉంటే విద్య వస్తుందంట. మా చిన్నప్పుడు మాస్టర్ లెక్క చేస్తూ ఉంటే బోర్డు మీద అలా లెక్క చేస్తుంటే చాలామంది కుర్రోళ్ళు ఆయన వేసిన స్టెప్ వేసినట్టు ఎక్కిచేస్తుంటాడు. ఆయన చెప్పేది విన్నాడు. ఆయన వేసిన స్టెప్ వేసినట్టుగా పుస్తకం మీద రాసేస్తాడు. మొత్తం లెక్క అంతా అయిపోయాక ఆయనలాగా చెప్పేస్తాడు. అయిపోతే అప్పుడు అంత లెక్క అంతా అయిపోయి ఇప్పుడు ఎక్కించుకుంటారు అంటాడు. అప్పుడు అంటాడు ఎక్కించుకోండి అని. ఆయన ఎక్కించుకుని అన్నప్పుడు ఇటు ఖాళీకి కూర్చొని ఎలా చదువుతాడా? ఆయన చెప్పినని చెప్పు గబగబ ఎక్కించేస్తుంటాడు. వీడికి అసలు ఏమి రాదు. ఆయన చెప్తున్నని చెప్పు తదేకంగా మాస్టర్ వైపు చూస్తూ ఉంటే ఆ స్టెప్ను బట్టి స్టెప్ ఎలాగ వచ్చింది, ఈ స్టెప్ను బట్టి స్టెప్ ఎలాగ వచ్చింది, ఏ సూత్రం వాడాను ఇవన్నీ చెప్తూ ఉంటే ఆ సూత్రం అర్థమైపోతే ఇంకో అలాంటి 100 లెక్కలు చేసేస్తాం మనం అదే సూత్రంతో. వీడికి అర్థం అవ్వకపోతే చెప్పినప్పుడు మగమెంగ చూడకపోతే, చెప్పినప్పుడు వినపోతే, అర్థం అవ్వకపోతే ఆడు 2వ లెక్క చేయమంటాడు. అలా ఆడు ఎక్కెత్తినప్పుడు వీడు ఎక్కించేస్తాడు.
ఆయన 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 చెప్తున్నప్పుడు ఏండో వీడు 2 లక్షలు చేయమంటే అందరికీ సొంతలుగా ఆయన ఎంక చూసి లెక్క అర్థమైపోయిన ప్రతి వాడు ఒరే ఇదే సూత్రం చెప్పి ఇంకో 4 లెక్కలు చేసి పెట్టారంటే టప్ 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 మన చేసుకెళ్ళి పట్టుకెళ్ళిపోతారు అర్థమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకని ముఖం చూస్తా ఇంటే అర్థమవుతుంది, కాత కూత లోపలికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, దావీదు గారిని అడిగితే అయ్యా దేవుని ఆజ్ఞలు గైకొనే వారు ఎలాగుంటారో అని దావీదు గారిని అడిగితే అంటాడు, నేను రాజుగా ఉన్నాను కానీ నాకు రాజ్యం కంటే రాజరికం కంటే రాజుగా ఉన్న అధికారాల కంటే రాజు దగ్గర ఉన్నటువంటి సకల భోగభాగ్యాల కంటే ఆయన ఆజ్ఞలు నాకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఏమండి ఏమంటే రాజుగారి దగ్గర ఉన్న అధికారం ఎక్కువ ఆజ్ఞలు ఎక్కువ? అమ్మ చెప్పండి. ఏమండి రాజుగారి దగ్గర ఉన్న అధికారం ఎక్కువ ఆజ్ఞలు ఎక్కువ? ఊరుకోండి. రాజుగారి దగ్గర ఉన్న అధికారం ఎక్కువ కదండి బాబు. అధికారం ఏం అధికారం? ఏదైనా చేయగలడు ఆయన. అంటే ఏదైనా జరిగిపోతే బేభత్సంగా ఉంటుంది అధికారం ఆయన దగ్గర. ఏదనుకుంటే అది జరిగిపోతుంటుంది. అలాంటి అధికారం ఆయన చేతిలో పెట్టుకుని ఆయన అంటాడు, నీ ఆజ్ఞలు నా దృష్టికి చాలా విలువ కలిగినాయి అంటాడు. చూడండి ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. 119వ కీర్తన 98వ వచనం. త్వరగా సమయం పరిగెడుతుంది. ఎవరో ఒకరు చెప్పినట్టు తీసేస్తుండాల. 119:98. అబ్బా నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఈయన రాజు కాబట్టి ఈయనకి ఆ రేంజ్లో శత్రువులు బోళ్ళంత మంది ఉన్నారు. ఇంకా రాజులు ఉంటారు కదా, ఆ రేంజ్లో రాజులే ఈయనకి శత్రువులు చాలామంది ఉన్నారు. రాజు అయిన దావీదుని ఎలా కొడదాం, ఎలా సంహరించేద్దాం, ఆ రాజ్యాన్ని ఎలా గెలిచేద్దాం, ఈ దావీదుని లేకుండా ఎలా చేద్దాం అని ఆ రేంజ్లో ప్రయత్నాలు చేసేవాళ్ళు, రకరకాల ప్లాన్లు గీసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారంట. ఇప్పుడు ఈ శత్రువులందరూ రకరకాల ప్లాన్లు గీసేస్తుంటే వాళ్ళకు మించిన జ్ఞానం ఇతగాడికి ఎలాగొస్తుందంట? ఏమండి ఇప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం దావీదుకి ఎలాగొస్తుందంట? నీ ఆజ్ఞలు నాకు నా శత్రువులకు మించిన జ్ఞానమును కలుగజేయుచున్నవి అన్నాడు. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం మనకు చేతనైతే మన శత్రువులు మన కోసం ఒక మ్యాప్ గీశారు. ఆడికి మించిన మ్యాప్ మనకి ఆ ఆజ్ఞలు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏది ఎక్కువ? రాజరికం ఎక్కువ ఆజ్ఞలు ఎక్కువ? ఇప్పుడు చెప్పండి. నీ దగ్గర ఉన్న రాజ్యం తీసేయాలని ఆ రేంజ్లోనే ఇంకో రాజు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆడికన్నా ఎక్కువ తెలివితేటలు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు నీకు లేకపోతే, ఆ ఆజ్ఞల ప్రకారంగా నీవు గైకొనకపోతే ఇప్పుడు ఏది ఎక్కువ అవుతుంది? ఆడు నిన్ను గెలిచేస్తే నీకు రాజ్యం ఎక్కడ ఉంటుంది? నీవు నీ శత్రువులందరి మీద విజయం పొందినట్లుగా నీకు అంతకంత ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చే ఆజ్ఞలు నీకు తోడుగా ఉంటే నీకు సూపర్ కదా. అమ్మ అర్థమవుతుంది అన్న నా మాటలు? అర్థమవుతుందా? నిన్ను సర్వనాశనం చేసేయాలని మనలో ప్రతి ఒక్కరికే ఉంటారు శత్రువులు, బోళ్ళంత మంది ఉంటారు. ఏదో రకంగా ఏదో చేసేద్దామని. మనకి దేవుని ఆజ్ఞలు తోడుగా ఉంటే వాళ్ళకి మించిన తెలివితేటలు మనకు ఇచ్చేస్తుంటే, మనం స్టెప్కి స్టెప్ ఎక్లెస్గా చేస్తుంటే, అవతల చిత్త అయిపోతుంటే మరి మనకు ఆజ్ఞలు ఇంపార్టెంటా కాదా? చాలా ఎక్కువ. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చూడండి 119వ కీర్తన 127వ వచనం. దావీదు గారి దగ్గర అమ్మ ఇలా చూడండి. దావీదు గారి దగ్గర బంగారం పెట్టి, అపరంజి పెట్టి, ఆజ్ఞలు పెట్టి, 3 పెట్టి ఏది కావాలి ఏది ఎక్కువ అని అడిగితే అంటున్నాడు, నీ ఆజ్ఞలు నాకు ఏది ప్రియంగా ఉందో బాబు దావీదు గారిని అడిగితే అంటాడు, బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి అన్నాడు. నీకు అసలు ప్రియముగా ఏముంది? అది నీకు ప్రియముగా ఏముంది? నాకు ప్రియముగా ఏముంది? నీకేంటి ఇష్టం? నీకు అన్నిటికంటే ఏటి ఇష్టం? డబ్బులు ఇష్టమా? నీకు అన్నిటికంటే ఏది ఇష్టం? లోకంలో ఉన్న ఆ యొక్క ఖరీదైన వస్త్రాలు ఇష్టమా? నీకేది ఇష్టం? ఆభరణాలు ఇష్టమా? నీకేది ఇష్టం? చీరలు ఇష్టమా? నీకేది ఇష్టం? నా దగ్గర ఎదురుగుండా బంగారమే పెట్టేసిన, అపరంజి పెట్టేసిన ఆజ్ఞలు నాకు వీటన్నిటికంటే ప్రియముగా ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిటి బాబు అంత ప్రియంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి బాబు, అది లేకపోతే ఏమీ లేదు. దేవుని కరుణ నా మీదకి రావడానికి అదే కారణం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనలను
కరుణించాలంటే ఒక్కటే ఒక పాయింట్, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉంటే చాలు, ఆయన అద్భుతంగా మన మీద కరుణ చూపించేస్తాడు. ఇక ఏముండదు, మన శత్రువులు మట్టిగారిచేస్తుంటారు. ఆయన కరుణ మన మీదకి వచ్చినట్లుగా ఆయన ఆజ్ఞలను గైకునే వాళ్ళంగా మనం సాధన చేసి దాన్ని సాధించాలి. ఆయన ఆజ్ఞలు అంటే అంత ప్రియముగా మనకు ఉండాలి. అమ్మో నేను దొంగతనం చేయను, అస్సలు ఆయన కరుణ నా మీదకి రాదో నేను దొంగతనం చేయను. అమ్మో నేను ఇతరులది ఆశించను, అస్సలు. దారంటే వెళ్తుంటే ₹1,00,000 చైనాలకు కనపడితే అమ్మ బాబు ఇది ముట్టుకుంటే దేవుడు కరుణ నా మీద నుంచి పోద్దన్న భయం ఉంటే ఎవడైనా ఎందుకు ముట్టుకుంటారా? ముట్టుకోరు. ఆ విలువ తెలవక బంగారపు చైన్ ₹1,00,000 చైన్ ఎక్కువ విలువ, దేవుని ఆజ్ఞలు ఎక్కువ విలువ చెప్పండి. ఇప్పుడు మీకే దారంటే వెళ్తే కనపడితే దేవునికి స్తోత్రం వాళ్ళు ఇలగలు చూసి తీసేస్తారా తీరా చెప్పండి. మరి ఏది ఎక్కువ తెలవక అలాగ మనం చేసేస్తుంటాం. ఏమండి చూడకుండా తీసేస్తారా? ఇంకా సూపరు ఇంకా అసలు ఏది విలువైందో తెలవక అది కక్కుర్తి వ్యవహారం. అసలు నేను తీసుకోను, సమస్య లేదు. లేకపోతే గంజి తాగుతాం, లేకపోతే మంచిలు దాకా బతుకుతాం. క్వాలిటీ ఉండాలి భక్తిలో. మీరు ఎవరన్నా టెస్ట్ చేసి చూడండి, అలాగే పడేయండి, మీరు ముందే వెనకాల పడేయండి. ముట్టుకోను, అస్సలు ముట్టుకోను. డబ్బులు పడేసినా ముట్టుకోను, అసలు సమస్య లేదు. చిన్నప్పటి నుంచి ఆ భక్తిలో దేవుడు పెరిగే కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, నాది కాదనుకున్నది అది ముట్టుకోకూడదు అసలు. క్రైస్తవులమైన మనం ఏమండి, ఎవరన్నా ఒక బాక్స్ అలాగా మన ఇంటికాడ మర్చిపోతే టక్మల్ లోపలెట్టేస్తారు. చిన్న బాక్సు, టిఫిన్ బాక్సు, ఇది మన కాదు ఎవరిదో అన్న భయం ఒకటి కడుపులో ఉంటుందా? క్రైస్తవులే అస్సలు కడుపులో భయం ఒకటి ఏడవాలి. ఇది మంద కాదు అనుకున్నది ఏది కూడా మనం ఏం చేయకూడదు? చెప్పండి ఏం చేయకూడదు? ఆ విలువేంటో తెలవక దేవుని ఆజ్ఞలు చాలా విలువైనవి. ఆ ఆజ్ఞలు గైకుంటే ఆయన కరుణ నా మీద ఉంటుంది అన్నటువంటి జ్ఞానం మనకుంటే ప్రియులారా, ఆయన ఆజ్ఞలను మనము గైకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి బంగారు కంటేను అపరంజు కంటేను నాకు ప్రియముగా ఉన్నాయి అన్నాడు. అంత వాల్యూ అని నీకు అర్థమైపోతే ఈ లోకంలో బంగారం ఎంత ఉత్తిది చిచ్చే క్వాలిటీ ఉండాలి. అస్సలు ముట్టుకోం. అసలు చూడమే కావట్లే, ఇంకా అలా చూస్తాం వచ్చి మనకి మంద కాదు అని పోతాం అంతే ముందుకి. ఆ క్వాలిటీ భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 119, 143లో చెప్తాడు, నాకు శ్రమలు వచ్చినాయి, నాకు వేదన వచ్చింది, నాకు శ్రమయు వేదనయు నాకు పట్టి ఉన్నవి, నన్ను పట్టుకున్నాయి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలిగించుతున్నవి అన్నాడు. దేవునికి బిగ్గరగా ఒక స్తోత్రం చెప్పండి. నీకు శ్రమలు వచ్చినాయి, నీకు వేదన పట్టేసుకుంది, నీకు బాధ వచ్చేస్తుంది, వేదన దుఃఖం వచ్చేస్తుంది, ఆయన ఆజ్ఞలు నీకేం కలిగిస్తున్నాయంట? ఆ శ్రమలో కూడా వేదనలో కూడా నీకు సంతోషాన్ని కలిగింప చేయగలిగిన శక్తి ఆజ్ఞల్లో ఉందని చెప్తున్నాడు. మరి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఏది ఇంపార్టెంట్? ఆయన ఆజ్ఞలు అంత విలువైనవి. ఆయన ఆజ్ఞలను నేను గైకుంటూ ఉంటే శ్రమలో ఉన్న సంతోషాన్ని ఇస్తాడు, వేదనలో ఉన్న సంతోషాన్ని ఇస్తాడు, ఆయన శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి ఆజ్ఞలను నేను కలిగి ఉంటే ఆయన కరుణ నా మీదకి వస్తుందని తెలిసిన వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. హల్లెలూయా. అందమైన అమ్మాయి కనపడిన కన్నెత్తి కూడా చూడకుండా ఉండగల కెపాసిటీ ఉండాలి. అది భక్తి అంటే. నిన్ను కవ్వించినా, నిన్ను ఏమంటారో పడేత్తక ప్రయత్నం చేసిన అసలు చెక్కు చెదరకుండా ఆయన ఆజ్ఞలు. నాకు నా భార్య ఉంది చిచ్చి అనుకునేవాడు సూపర్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది పడితే అది అలాగే చూస్తే అంతే అయిపోయింది. ఇంకా అలాంటి క్వాలిటీ ఉండకూడదు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన ఆజ్ఞలను గైకునే వాళ్ళంగా ఉంటే ఆయన అలాంటి వారిని ఏం చేస్తానన్నాడు? కరుణిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలంటే, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలంటే చదవండి అన్నమాట, చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నేను నిలిచి ఉన్నాను. నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొంటే
నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే దేవుని ప్రేమలో మనము నిలిచిలేము, పడిపోయామని అర్థం. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఎంత ఇంపార్టెంటు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమలో మనము నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటేనే నిలిచి ఉంటాం, లేకపోతే పడిపోయినట్టే అంటాడు. ఎంత ఇంపార్టెంట్ మరి, చాలా 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 ఇంపార్టెంట్. అలాంటి ఆజ్ఞలను మనము చాలా జాగ్రత్తగా గైకొనే వాళ్ళమైతే, వాటిని సీరియస్గా తీసుకునే బిడ్డలమైతే ఆయన మన మీద కరుణ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు, దేవుని ప్రేమించటమే ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటాడు. ఆయన్ని ఆజ్ఞలను గైకొనటమే ఆయన్ని ప్రేమించడం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటేనే ఆయన మాట వినటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం. అంత బాండింగ్ ఆ ఒక్క వచనంలో ఉందని, ఆయన ఆజ్ఞలు అంటే అంత సీరియస్గా తీసుకోవాలని, ఆయన ఆజ్ఞలను అంత ఇంప్లిమెంట్ మనం చేయాలని, ఆయన ఆజ్ఞలను అలాగా మనము గైకొనాలని, అలాంటి బిడ్డలను దేవుడు కరుణిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుంటే దేవుణ్ణి ప్రేమించడం అంతే, అయిపోయింది. రైట్. ఆయన ఆజ్ఞల భారం ఏమీ కాదు, జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలను గైకొనండి, అలాంటి బిడ్డలను ఆయన కరుణిస్తాడు అని చెప్పాడు. ఆయన కరుణిస్తే ఏదైనా జరుగుద్ది. చిన్నప్పటి నుంచి స్వస్థత లేదు, కనాను స్త్రీ కుమార్తెకు స్వస్థత వచ్చింది. చిన్నప్పటి నుంచి చాంద్రరోగంతో ఆడికి స్వస్థత లేదు, దేవుడు కరుణిస్తే స్వస్థత వచ్చింది. ఏదైనా చేసి పెడతాడు ఆయన కరుణిస్తే. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 2, రెండవ మాట ఏమిటనగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. త్వరగా మత్తయి సువార్త 18:33, నేను నిన్ను కరుణించి ప్రకారము నీవును నీ సహోదరుని కరుణించవలను కదా, నీవు కూడా కరుణించవలను కదా. చాలు చాలు అమ్మ, చాలురా. నా వైపు చూడండి అమ్మ, అందరూ నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అది నోట్ చేసుకుని వెంటనే నా వైపు చూడండి. అక్కడ ఉన్న సందర్భం ఏమిటంటే, అమ్మ నా వైపు చూస్తున్నారా, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు ఆ యజమానుడికి 10,000 తలాంతులు, ఏమిటంటారు అది, 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. ఎంతండి? 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. ఎవరు? ఈ దాసుడు యజమానుడికి అప్పు ఉన్నాడు. ఒక్క తలాంతు అంటే 3,600 రూపాయలంట ఒక్క తలాంతు. అప్పుడు 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు లెక్క వచ్చింది. ఎంత? 3,60,00,000 రూపాయలు లెక్క వచ్చింది. ఇప్పుడు ఈ యజమానుడికి ఈ దాసుడు 3,60,00,000 అప్పు ఉన్నాడు. ఈ యజమానుడి దగ్గరికి ఈ అప్పున్నవాడు వచ్చి, అయ్యా నేను తీరుద్దామనే ఆశ కలిగి ఉన్నానయ్యా, నా భార్యని బిడ్డల్ని పెంచుకోవటమే కష్టంగా ఉందయ్యా, నన్ను కాస్తంత ఓర్చుకో అయ్యా, నీ బాకీ ఏదో రకంగా తీరుస్తానయ్యా, కొంచెం సమయం అయ్యా, నా మీద అప్పుడు ఒత్తిడి తెస్తే నేను ఇవ్వలేనయ్యా, ఏదో రకంగా జాయిగా మెల్లిగా కట్టుకుంటానయ్యా అని ప్రాధేయపడితే యజమానుడు చాలా కరుణించి, ఏమంటే నా వైపు చూస్తున్నారా, చాలా కరుణించి, నాన్న నువ్వంత బాధపడకరా, 3,60,00,000 రూపాయలు మొత్తం అసలు అప్పు నీకు లేకుండా కొట్టేస్తున్నాను రా, అసలు నువ్వు వడ్డీ కట్టక్కలేదు, అప్పు కూడా కట్టలేదు, మొత్తం నీ బాకీ క్షమించేస్తున్నాను నాన్న, నువ్వు సంతోషంగా ఉండరా, అంత బాధపడకో, సంతోషంగా నువ్వు నీ పని చేసుకొని నీ భార్య బిడ్డలను పోషించుకొని మొత్తం బాకీ నేను క్షమించేస్తున్నానని పంపేశాడు. ఈవిడు బయటకు వచ్చి, అబ్బా 3,60,00,000 రూపాయలు బాకీ కొట్టేశాడు మా యజమాని అని బయటకు వచ్చి, ఆడికి ఇంకొకటి 50 రూపాయలు బాకీ ఉన్నాడంటే ఎంత 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 10 రూపాయలు 50 రూపాయల 10 రూపాయలు అదే పోనీ 10 రూపాయలు ఏంటి, 50 రూపాయలు, 3,60,00,000 ఎంత? ఈడికి ఆ పక్కోడు ఉన్న బాకీ ఎంత ఏండి? పోనీ 50 రూపాయలు అనుకోండి. పోనీ ఈడు ఆడిని రాయ్ నా డబ్బులు నాకు ఇయ్యనాడంట. ఆడనంట, అన్నా భార్య బిడ్డలు పెంచుకుంటే కష్టంగా ఉందన్నా, ఏదో రకంగా ఇస్తానన్నా అంటే ఆడిని జుమ్ పట్టుకొని చితక్కొట్టి పట్టుకెళ్ళి చెరసల్లో పెట్టాడంటాడు. దేనికోసం? ఆడు చెరసల్లో జైల్లో ఉన్నాక ఆడి బంధువులు ఉంటారుగా ఎవడొకడు, ఈడు వెళ్ళి యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యజమానుడా మా ఓడిని తీసుకెళ్ళి ఆడు జైల్లో పెట్టాడయ్యా, ఆడికేమో నువ్వు 3,60,00,000 రూపాయలు నువ్వు క్షమించేసావు, వాడేమో 50 రూపాయలు కూడా క్షమించలేదయ్యా బాబు చూడండి ఆయన అని ఈడు అక్కడ కంప్లైంట్ పెట్టాడు. యజమానుడు అప్పుడు ఆయనకి ఏకేశాడు. ఆడు వచ్చాడు, ఎరా నేను నిన్ను ఎంత క్షమించాను అని అడిగాడు. ఈడు అన్నాడు, అయ్యా నాకు చాలా క్షమించావయ్యా, 3,60,00,000 రూపాయలు క్షమించావయ్యా అయ్యా అన్నాడు. మరి ఆడికి ఎంత వాళ్ళరా? అయ్యా ఎంత తక్కువ అయ్యా, మరి ఆడిని ఎందుకు కొట్టావురా, ఆడిని చెరసాలను ఎందుకు పెట్టావురా అంటే నన్ను అది ఇది అంటున్నాడు. వెంటనే భటులను పిలిచి వీడిని చెరసల్లో వేయండి, కడపట్టి కాసు 3,60,00,000 రూపాయలు బాకీ చెల్లించేదాకా నేను బయటకు వదల లోపలేసండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు మనకు తేలుచున్న ఫలితార్థం ఏమనగా, మనము ఇతరులను క్షమిస్తేనే మనలను దేవుడు క్షమిస్తాడు. మనము ఇతరులపైన కరుణ చూపిస్తేనే మన మీద దేవుడు కరుణ చూపిస్తాడు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి? కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? క్షమించాలి అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏమండి? ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూసి, 100 10 రూపాయలు ఎంత? 10 10 రూపాయలు, 5 రూపాయలు, 100 10 రూపాయలు, 50 రూపాయలు. నేను చెప్పింది కరెక్టే, మళ్ళీ ఎందుకని మంచిదని మళ్ళీ ఎత్తుకున్నాను. 50 రూపాయలు కరెక్టే కాదని. ఒక దేనారం 1 రూపాయి, మరి 100 దేనారాలు ఎంత? 50 రూపాయలు. వీడికి ఆయన యజమానుడికి క్షమించింది ఎంత? యజమానుడు క్షమించింది ఎంత? 3,60,00,000. వీడికి క్షమించాల్సింది ఎంత? 50 రూపాయలు. కానీ వీడు 50 రూపాయలు క్షమించాలంట, తీసుకెళ్ళి చిత్తకొట్టి చెరసలాడతాడంట. వీడిని మాత్రం 3,60,00,000 క్షమించాలంట. ఈయన్ని కూడా లోపల ఏంటి ఆ కడపట్టి రూపాయి ఇచ్చిదా కూడా వదలొద్దని చెప్పాడు. కాబట్టి మనకేమర్థమవుతుంది? మనలను దేవుడు క్షమించాలంటే మనం కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. అందుకని కోడలను క్షమించేయండి, అత్తగారిని క్షమించేయండి, అన్నదమ్ములను క్షమించేయండి, అక్కచెల్లిని క్షమించేయండి, తోటికోళ్ళని క్షమించేయండి. మరి ఎంత మాట అందండి, నేను అసలు క్షమించనండి. మరి నిన్ను కూడా క్షమించడం దేవుడు, అది నీకు తెలుస్తలేదు. ఏం చేద్దాం మనం? ఏం నేర్చుకుందాం చెప్పండి అమ్మ? ఏం నేర్చుకుందాం చెప్పండి? మనము క్షమించటం నేర్చుకోవాలి. చెప్పండి ఏం చేయాలి? ఎఫ్ఎస్సీ పత్రిక 4:32 చెప్పాడు, ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించడం నేర్చుకోండి. ఒకరినొకడు క్షమించుకోండి. ఇంకా మత్తయి 6:12 చెప్పాడు, మా రుణస్తులను ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ, యేసు ప్రభు మాకు ప్రార్థన చేయడం నేర్పించు ప్రభు అంటే ప్రార్థన ఇలా చేయాలని నేర్పిస్తూ అందులో ఒక మాట చెప్పాడు, మేము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుమని. మనం ముందు క్షమించేటప్పుడు నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు 11:25 చెప్పాడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా ఉన్న యెడల మీరు ప్రార్థన చేసినప్పుడల్లా, మనకి ఎవరికైనా విరోధం ఉన్నాడు అనుకోండి, మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడల్లా, ప్రభువాడు నాకు విరోధంగా పనిచేస్తున్నాడు, వాడిని నేను క్షమించేస్తున్నాను ప్రభువా, నన్ను కూడా క్షమించు ప్రభు అని మనం వాడిని క్షమించేటప్పుడు మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడల్లా దేవునికి స్తోత్రం చెప్పండి. లోకాసు వార్త 6:38 చాలా స్పష్టంగా చెప్పాడు, క్షమించనప్పుడు మీరు క్షమించబడతారు, లేకపోతే క్షమాపణ ఉండదు అని చెప్పాడు. దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ఇతరులను క్షమించే మనస్సు లక్షణం, అలాంటి ప్రాక్టికల్ జీవితం ఎవరికైతే ఉంటుందో వారినే దేవుడు కరుణిస్తాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి? ఒక మాట అంటాను, నా వైపు చూస్తే చెప్తాను, చెప్పనా వద్దా? ఒక తండ్రి గారు ఉన్నాడు అండి, ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. ఆ ఇంటి ముందు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటే ఈయనకి పీకి దాకా ఉంది. వాళ్ళ అత్మానం ఈయనకి ఏదో ఒక అపకారం చేస్తున్నారు, కీడు చేస్తున్నారు, ఏదో ఉంది అండి. ఇప్పుడు ఈయన చచ్చిపోయేలాగా అయిపోయి మంచం మీద ఉన్నాడు. పాస్టర్ గారిని కేకేంటారా, నేను ఇవాళ రేపులాగా ఉన్నానని 3 కొడుకులు చెప్తే పాస్టర్ గారిని కేకేశారు అండి. పాస్టర్ గారిని కేకేశారు. పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఆరోగ్యం బాగా సన్నగిల్లింది, క్షీణించింది, మీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే వాళ్ళని క్షమించేయండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించడం, మీరు పరలోకం వెళ్ళరు, నరకం వెళ్ళిపోతారని పాస్టర్ గారు చెప్పాడంట. ఈయన ఇరుకులో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు నన్ను జీవించినంత కాలం నన్ను చాలా హింసలు పెట్టారు, వాళ్ళంటే నాకు పీకి దాకా ఉంది, వాళ్ళని క్షమించేయమంటావా, మరి క్షమించకపోతే నరకం పోతావా అని పాస్టర్ గారు అంటున్నాడు. క్షమించేయాలంటారా పాస్టర్ గారు? క్షమించాలంటారా అని 10 సార్లు అడిగి, క్షమించకపోతే నరకం పోతావా, క్షమించి పరలోకం పోతావు, చెప్పిన మాటని పాస్టర్ గారు చెప్తుంటే, అలాగే పాస్టర్ గారు అని కొడుకులు 3 రమ్మన్నాడు. వచ్చారంట. ఆ కొడుకులు 3కి చెప్పాడండి, ఒరే పెద్దోడా, చిన్నోడా, మూడోవాడా, నేను పరలోకం పోవాలని ఆశపడుతున్నాను, నేను వాళ్ళని క్షమించలేనంత పాపాలు చేశారు నా మీద, వాళ్ళని నేను క్షమించేస్తున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతా, మీరు మాత్రం క్షమించకండి రా అన్నాడంట. మీరు మాత్రం క్షమించకండి రా అన్నాడంట. ఇప్పుడు అంటే ఇతని ఉద్దేశం ఏంటి? ఇతని ఉద్దేశం ఏంటంటే
నేను పరలోకం పోతా, నేను క్షమించేస్తాను, మీరే చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు క్షమించాడా క్షమించలేదా? క్షమించలేదు, ఒత్తిది క్షమించలేదు. క్షమించాడా? నేను క్షమించేశాను, మీరేసేంటారు అంటే మరి ఇంకెక్కడ క్షమించా? ఉత్తిది. ఇలాంటి తెలివితేటలు ఉపయోగించకూడదు. మనం క్షమించేస్తామంటే పూర్తిగా క్షమించేయాలి, అంతేనా? క్షమించేస్తే యేసుప్రభు మనం ఘోర పాపాత్మలు మనల్ని క్షమించేసి ఏమన్నాడు యేసుప్రభు? మీ పాపములు నీకు ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకొని వెనకాల వేసేస్తాను, సముద్ర అగాధంలో వేసేస్తాను, అసలు మీరు చేసిన పాపాలన్నీ గుర్తు చేసుకొని వాటిని చెరిపేస్తాను చిలువలో రక్తంలో అని చెప్పాడు. మరి మనమేమో 10 సంవత్సరాలు అప్పుడు ఇలాగన్నాం, అప్పుడు ఇలాగన్నాం అని మనం అన్నీ జ్ఞాపకం చేసుకుంటే క్షమించకపోతే ఏమండి మరి నేను క్షమించేస్తాను మీరు చేసేయండి అని అలా చెప్తే ఏం క్షమించినట్టు? కాబట్టి మనం క్షమించేస్తే మొత్తం మర్చిపోవాలి. అలాగే అన్న వాళ్ళందరూ ఆమెను అనొచ్చు కదా, స్తోత్రం చెప్పొచ్చు కదా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ ఆయన కరుణ మన మీదకి రావాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వాళ్ళంగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. నెంబర్ 2, మనము ఇతరులను క్షమించే వాళ్ళమైతే ఆయన కరుణ మన మీదకి వస్తుంది, ఆయన మనల్ని క్షమిస్తాడు. నెంబర్ 3, గబగబా పరిగెడదాం. నెంబర్ 3 చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన కరుణాహస్తము నా మీద ఉండగా అంటాడు నెహెమ్యా గారు. 2:8 ఆయన కరుణాహస్తము నా మీద ఉండగా అద్భుతమైన కార్యాలు జరిగినాయి అంటాడు. చూడండి అన్నమాట. ఎంతసేపా? అది చాలా ఇంకొద్దమ్మా. నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉన్న కొలది అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి పెట్టాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూస్తూ ఒక 2 మాటలు ఆలకించమని మనవి చేస్తున్నాను మీకు. ఏమండి? నెహెమ్యా అనే ఒక ఆయన ఉన్నాడు. అమ్మా ఎవరో నెహెమ్యా అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఉద్యోగం ఏమిటంటే, రాజుగారు ఇలాగ చెయ్యి ఇలాగ అనగానే ఆ చేతిలో ద్రాక్ష రసం గ్లాస్ పెట్టాలి. అది ఉద్యోగం. ఏం పెట్టాలండి? రాజుగారు ఆయనకి ఏదైనా మూడ్ బాగోలేనప్పుడు, విచారంగా ఉన్నప్పుడు, కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు ఇలాగ అన్నప్పుడు ఆయన నెహెమ్యా కనిపెట్టుకుంటూ ఉండి ద్రాక్ష రసం గ్లాసులు వేసి ఆయన చేతిలో పెట్టాలి. ఆయన అలా కాస్త కొస్త తాగుతూ ఉంటాడు. రాజుగారిని కనిపెట్టుకుంటూ ఉండాలి, ఆయన్ని సంతోషపెడతా ఉండటం ఆయన ఉద్యోగం, అది ఆయన పని. ఇప్పుడు ఒక రోజున ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఒకడు వచ్చాడు. ఈయన ఇశ్రాయేల్ దేశంలో ఉండేవాడే. ఇప్పుడు అహష్వేరోషు దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏమండి? రాజుగారి దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ యెరూషలేము ఊరు నుంచి ఒకడు వచ్చి నెహెమ్యా కనపడితే బాగున్నావరా అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆడు చెప్పాడు, రే మన ఊరు పాడైపోయింది, మన మందిరం ఉన్న ప్రాకారపు గుమ్మాలన్నీ కూడా పడగొట్టేశారు, మొత్తం అన్నీ కూలిపోయినాయి, అగ్ని చేత కాల్చేశారని చెప్తే వెంటనే నెహెమ్యా కన్నీళ్లతో ఉపవాసం ఉండిపోయాడంట. ఏంటండి? ఉపవాసం ఉండిపోయాడంట. ఉపవాసం ఉండిపోయి డ్యూటీ మానేస్తే రాజుగారు ఏడి వత్తలేదట అని చెప్పేసి ఆయన కోపం వస్తుందా ప్రేమ వస్తుందా? రాజుగారికి కోపం వస్తుందా ప్రేమ వస్తుందండి? ఇప్పుడు రాజుగారు నువ్వు ఎందుకు రాలేదని ఉద్యోగులను తీసేయచ్చు కదా, కసుబుసులు ఆడవచ్చు, అగ్గి మీద గుగ్గులం అయిపోవచ్చు, ఉద్యోగులను తీసేత్తకుండా ఊరిని అలా సంహరించండి అనొచ్చు, మొత్తానికి చంపేమనొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఈయన ఉపవాసం ఉండిపోయి ఉపవాసం అలాగా ఆమెనన్నాక వెళ్తే చూశాడు రాజు. చూసి నీకు వ్యాధి ఏమీ లేదు కదా అన్నాడు. ఫస్ట్ డైలాగ్ ఏమన్నాడు? నీకు వ్యాధి ఏమీ లేదు కదా, నీ ముఖం అలా ఉందంటే, విచారంగా ఉందంటే, నువ్వు అలా సిక్కిపోయావంటే, ఏమైనా వ్యాధి వచ్చిందా అని అడిగాడు. అంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉండిపోయి మనోడు అన్ని రోజులు మానేసి వస్తే మనోడు కనపడగానే ఏమనాలే, కలబడిపోవాలి రాజుగారు. ఏమంటారా, పర్మిషన్ అడిగావా, సెలవు తీసుకున్నావు, ఎందుకు మానేసావు అని గోబలు వాయించాలి, అంతే కదా. కోప్పడాలి, ఏదోటి చేయాలి. కానీ ఉపవాసం ఉన్నటువంటి నెహెమ్యా కనపడగానే నెహెమ్యా మీద ఏముందంట? దేవుని కరుణాహస్తం ఉందంట. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని కరుణాహస్తం ఉంటే ఆ కరుణ హస్తం ఈ రాజుగారిని కోప్పన్నెత్తలేదు. అలాగ ఉన్నవేటి నీరసంగా ఉందా, వ్యాధి ఏమి లేదు కదా అని ప్రేమగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన అన్నాడు, అసలు రాజుగారి దగ్గర అలా మాట్లాడొచ్చా? ఈయన అన్నాడు,
మా పితరుల సమాధులను పట్టణము ప్రాకారము కాలిపోతే కూలిపోతే మాకు బాధ ఉండదా అన్నాడు. అసలు రాజుగారి దగ్గర అలాగ అనొచ్చా? అలాగ అనొచ్చండి? ఉండదా అంటే రాజుగారు అంటాడు, నీ మనవి ఏమిటి అన్నాడు. అలాగ అంటాడు అసలు రాజు ఎక్కడన్నా అంటాడు అలాగా? నీ మనవి ఏమిటి అంటున్నాడు. ఆయనకి కరుణ కలిగించే హస్తం కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. నీ మనవి ఏమిటంటే నెహెమ్యా అన్నాడు, అయ్యా మీరు సెలవిస్తే నేను వెళ్ళి మా పట్టణ ప్రాకారం కట్టేసుకుని వస్తాను అన్నాడు. ఎన్ని రోజులు కావాలని అడుగుతాను. అలాగ అడుగుతాడు రాజు. అలాగ నీకు సెలవు కావాలా? మానే ఉద్యోగం మానే, నేను ఎమ్మటి రమ్మని ఉద్యోగం అనాలి. అసలు రాజుగారు ఎన్ని రోజులు కావాలని అడుగుతున్నాడు. అంటే చాలా ప్రేమగా అడుగుతుంటే అయ్యా ఒక 2 నెలల ఇంచుమించి పట్టొచ్చు అన్నాడు మనోడు. ఓకే అని కాయంతో రాసి ఇచ్చాడు, సెలవు గ్రాంటెడ్ అని. మళ్ళీ కాయంతం తీసుకుని నెహెమ్యా వెళ్తలేదు, నుంచుని ఉన్నాడు. ఏమిటి ఇంకేమి కావాలి అని అలాగ అడుగుతారు అసలు రాజు. ఇంకేం కావాలంటే నెహెమ్యా అన్నాడు, అయ్యా సెలవు అయితే ఇచ్చారు, మరి నేను ఇక్కడి నుంచి ఆ దేశం వెళ్తాక మధ్యలో చాలా ఆటంకాలు ఉంటాయి కదా, ఎక్కడ ఎవరు నన్ను ప్రశ్నించినా మీరు అనుమతి పత్రం ఇతడిని యెరూషలేము వరకు వెళ్ళటానికి ఎటువంటి ఆటంకాలు లేవని ఇంకో పత్రం ఇవ్వండి అన్నాడు. ముందేమో సెలవు సీటు, తర్వాత ఏమో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాక ఇప్పుడు శ్రీలంక వెళ్ళడానికి మనకేముండాలి, పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా సిస్టం. అలాగే ఓ పత్రం ఇంకో పత్రం ఇచ్చాడు. ఏ దేశంలో ఆపినా ఏమండి అహష్వేరోషు ఆజ్ఞ యెరూషలేము వరకు ఇతడికి ఏం ఆపుదగిల్లేదని ఒక పత్రం ఇచ్చాడు. అయిపోయాక మరి ఇంకేంటి అంటే, అయ్యా ఇంకా వెళ్తలేదు మనడు అక్కడే ఉన్నాడు. మరి ఇంకేంటంటే, మరి నాకు పర్మిషన్ ఇచ్చారు, వెళ్తాక సెలవు సీట్ ఇచ్చారు, దారిలో ఎవడైనా చూపిస్తాకే ఒక లెటర్ ఇచ్చారు, మరి మాకు ఇటుకలు కావాలా, గోడ కట్టుకుంటానికి సిమెంట్ కావాలా, మరి కడతానికేమో ఇక్కడి నుంచి పట్టుకెళ్తానికేమో రథాలు కావాలా, నాకు సైనికులు కావాలా, నాకు దూలములు కావాలా, ఆ దూలములు ఇచ్చేవాడికి లెటర్ ఇవ్వండి. అసలు అలాగ అడుగుతారు ఎవడన్నా? అడిగితే మాత్రం ఈయన ఎత్తాడా? ఏటిరా ఏదో అదే పోలే సెలవిస్తే ఏటి ఎగట్లే అంటారు కదా. ఆయన ఇంకేం మాట్లాడతలేదు. కరుణాహస్తము తోడుగా ఉంది. ఏముందండి? కరుణాహస్తము తోడుగా ఉన్న కారణం చేత ఏమండి దూలములు ఇచ్చేవాడికి లెటర్ రాశాడు, ఏమండి వెళ్తాక రథాలుగా అనుమతి ఇచ్చాడు, కూడా సైనికులను ఇచ్చాడు, ఏమండి అక్కడికి వెళ్ళాక అన్ని పనులు చేసుకుని ముగించుకుని వచ్చేదాకా సకల ఏర్పాట్లు రాజుగారు ధన్యతలోంచి ఇమ్మని చెప్పి రాసిపడేశాడు. మొత్తం అంతా రాజుగారే దగ్గర నుంచి చేసుకోమని చెప్పినట్టుగా మొత్తం అధికారం ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం పనిచేసే ఆఫీసులో ఆదివారం సెలవు ఇమ్మంటాక మనకి మామూలుగా వెళ్ళగల 102 కొట్టేసుకుంటుంది. అయ్యి బాబాయ్ సెలవు అడిగితే ఉద్యోగం తీసేస్తారేమో కదా. ఆయన కరుణాహస్తము నీ మీద ఉంటే నువ్వు అడగగానే వాళ్ళే ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళే అడుగుతారు ఏం కావాలమ్మా అని. నీకు ఉపవాసం ఉండడం చేతనైతే, మనం ఉపవాసం ఉండడం చేతగాక ఏమండి ఎవరి మీద ఆయన కరుణాహస్తం వస్తుంది చెప్పండి? ఉపవాస ప్రార్థనలు ఎవరైతే చేస్తారో వారి మీద ఆయన కరుణాహస్తం వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి మీద చూసిన ప్రతి వాళ్ళకి కరుణ పుట్టించి ఆత్మ దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి రాజు ఆయనే అడిగి ఆయనే సమస్తం సమకూర్చి ఆయనే అన్నీ ఇచ్చి పంపిస్తే 2 నెలలు అనుకున్నది 52 రోజుల్లో కట్టేసి మళ్ళీ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఇక్కడ అన్ని సదుపాయాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆ ఊర్లోనే సన్బలటు టోబియా అని ఒక 2 ఉన్నారు రివర్స్గా. వాళ్ళు నిన్ను చంపేస్తామని బెదిరింపులు, నువ్వు కట్టిన కూడా నక్కలెక్కితే పడిపోతామని బెదిరింపులు, నువ్వు కడతామని మేము కూల్చేస్తామని బెదిరింపులు, బోళ్ళని బెదిరింపులు పెట్టారు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడంట, ఒక చేత్తో తాపి పట్టుకున్నాడంట. అలాగే ఇశ్రాయేల్ అందరికీ కూడా ఒక చేతికి కత్తి ఒక చేతికి తాపి ఇచ్చి చాలా జాగ్రత్తగా కట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా ఆయన కరుణాహస్తం మన మీద ఉంటే ఏమండి అసలు ఇలాగ పని జరుగుద్దా అన్నదే జరిగిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా మనకి దేవుని కరుణాహస్తం ఎప్పుడు వస్తుంది? ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉన్నప్పుడు. రెండవది ఏంటి చెప్పండి? ఇతరులను క్షమించడం మనకి చేతనైనప్పుడు దేవుని కరుణాహస్తం మన మీదకి వస్తుంది. మూడవది ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు చేయడం మనకు చేతనైనప్పుడు దేవుని కరుణాహస్తం మనకు తోడయుండి అద్భుతంగా కార్యక్రమాలు చేసే కోపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఈ యొక్క నెహెమ్యా దూలములు అడిగాడు, మ్రానులు అడిగాడు, దూలములకి అనుమతి ఇచ్చాడు, మ్రానులకి అనుమతి ఇచ్చాడు. తర్వాత రౌతులు అడిగాడు. రౌతులు అంటే రథాన్ని పరిగెత్తిస్తారు కదా, రథాలను ఇలాగ నడుపుతారు కదా, ఆ రౌతులను అడిగాడు. తర్వాత సేనాధిపతులను అడిగాడు. ఏమండి ఎన్ని పాయింట్లు అడిగాడు తెలుసా? ఇవన్నీ కూడా రాజు ఒక్కొక్కటి గ్రాంట్ చేసి ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దేవుని కరుణాహస్తం అతడికి తోడుగా ఉన్న కారణం చేత ఏది అడిగితే టక్కమండి ఇచ్చేసాడు. అన్ని శకశక పనులన్నీ జరిగిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 4 ఏమిటనగా ప్రియులారా
నెంబర్ 4 యోబు గ్రంథం 33:24. యోబు గ్రంథం 33:24. దేవుడు కరుణిస్తే వారు పాతాళములోకి దిగిపోకుండా, దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళంలోకి దిగి వెళ్లకుండా వారిని విడిపిస్తాడు. సరిపోద్ది. పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వారిని ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కరుణ నీ మీద ఉంటే, నా మీద ఉంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా విడిపించబడతాం? పాతాళము లోపలికి వెళ్ళకుండా విడిపించబడతాం. పరలోక రాజ్యమునకు నడిపించబడతాం. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము పాతాళములోనికి వెళ్లకుండా విడిపించబడతాం అనేది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. పాతాళం నోరు తెలుసుకుని అలాగా ఉంటుందంట, విశాలంగా ఎంతమంది వచ్చినా ఇంకా 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 అంటదంట. దానికి తృప్తి ఉండదంట. పాతాళానికి ఎంతమంది వెళ్ళినా సరే ఇంకా ఇంకా అంటదంట. ఎమ్మో 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 అంటదంట. ఏమండి, అలాంటి పాతాళములోనికి మనము వెళ్ళకుండా మనల్ని విడిపిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. పాతాళం లోపలికి యేసుప్రభు వెళ్ళాడంట. చనిపోయాడు కదా, చనిపోయినప్పుడు మొట్టమొదటి సమాధిలోకి వెళ్ళాడు, తర్వాత పాతాళంలోకి వెళ్ళాడు. ఏమండి, పాతాళంలోకి వెళ్తే పాతాళం అనుకుందంట ఇంకా అందరినీ నేను బంధించేస్తున్నాను, ఈయన్ని కూడా బంధించేద్దాం అనుకుందంట. ఏమండి, లోకం పుట్టింది మొదలుకొని నన్ను జయించడం ఎవడు లేడనుకుందంట. పాతాళం యొక్క తాళపు చేతులు లాక్కొచ్చాడంట యేసుప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాతాళం ఓడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మరణం అనుకుందంట, నన్ను జయించాడు ఎవడన్నాడు అనుకుందంట, మరణం ఓడించేశాడు. సమాధి అనుకుందంట, నన్ను జయించాడు ఎవడన్నాడు అనుకుంది, సమాధిని జయించేశాడు. పునరుద్ధరణాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, పాతాళము లోపలికి వెళ్ళకుండా విడిపించగలిగిన కరుణ మన మీద పంపిస్తాడు ఆయన. ఏమండి, అలాంటి శక్తి కలిగిన వాడు దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎవరు పాతాళంలోకి వెళ్తారో అది కదా ₹1,00,00,000 పాయింట్. ఎవరు పాతాళంలోకి వెళ్తారో అంటే దుష్టులు. ఎవరండి? దుష్టులు, దేవుని మరిచిపోయే వాళ్ళు పాతాళంలో పోతారంట. ఎవరు పోతారంట? చూడండి, కీర్తన 9:17 ఎవరన్నా తీయండి. కీర్తన 33 ఇంకోళ్ళు ఎవరన్నా తీయండి. కీర్తన 9:17, కీర్తన 33, సామెతలు 23:14. దుష్టులను దేవుని మరిచే జనులందరూ పాతాళంలోకి దిగిపోతారు. మనము దుష్టులుగా ఉండకూడదు, దుష్టులు బ్యాచ్లో ఉండకూడదు, దేవుని మరిచిపోయే వాళ్ళం ఉండకూడదు, కృతజ్ఞత కలిగిన వాళ్ళం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన 33, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి అంటాడు. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోకి దిగిపోకుండా నువ్వు నన్ను బతికించితివి. అబ్బా, నిన్ను పాతాళములోకి పోకుండా నీ ప్రాణమును లేవనెత్తగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞుడిగా ఉండి బతుకు, దుష్టులుగా బతక, దుష్టత్వం నీ దగ్గరికి రానివ్వకని చెప్తున్నాడు. అలాగే సామెతలు 23:14 చెప్తున్నాడు, మీ పిల్లలకి మీరు బెత్తము వాడండి, బెత్తముతో వాడిని కుట్టినీళ్ళ వాడు చచ్చిపోవడం, వాడు పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నువ్వు తప్పించదువు అంటాడు. ఏమండి, అమ్మ మనం పాతాళం పోకుండా మనల్ని తప్పించడానికి ఏం వాడాలంట? బెత్తము వాడాలని చెప్పాడు. ఇప్పుడు సేవకుడి పని ఏంటి? సేవకుడి పని ఏంటి? విశ్వాసులందరికీ గద్దించి బుద్ధి చెప్పి, ఏమండి, వారిని సరిచేసి, వాళ్ళకి బాధ అయినా సరే వాళ్ళను సరి చేయడానికి గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పాడు. బెత్తము వాడటం వల్ల చచ్చిపోరు, కానీ పాతాళమునకు పోకుండా వాడి ఆత్మని ఏం చేయగలుగుతావు? రక్షించగలుగుతావు అని చెప్పాడు. కాబట్టి బాల్యములో పిల్లలకి స్వాభావికంగా మూర్ఖత ఉంటుందంట. ఆ మూర్ఖత బెత్తము వలన పోతుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బెత్తం వాడమని చెప్పాడు. ఏమండి, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలబడనేరమని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాతాళ లోక ద్వారములంట గడగడ గడగడలాడిపోతాయంట. సంఘమునకు పాతాళ లోక ద్వారములు నిలబడలేమంట సంఘమునకు. ఏమండి, అంత శక్తి దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 16:18 చెప్పాడు, ఏమండి, నా సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలబడనేరము అని చెప్పాడు. ఏమండి, నా వైపు చూడండి. పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారండి? పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ ఫస్ట్ గేట్ అనమాట. ఆ గేట్ కాడ మొత్తం సైనికులు ఉంటారు, పోలీసులు ఉంటారు. వాళ్ళని దాటుకుని వెళ్ళాక కొంత దూరం వెళ్ళాక ఇంకో 2వ గేటు ఉంటుంది. అక్కడ పోలీసులు చాలామంది ఉంటారు. ఆ తర్వాత 3వ గేటు, అక్కడ పోలీసులు ఉంటారు. ఆ తర్వాత 4వ గేటు, అక్కడ పోలీసులు ఉంటారు. ఆ 4 గేట్ల తర్వాత అప్పుడు అక్కడ ఆ లోపల పెట్టారు పేతురు గారిని. ఇప్పుడు పేతురు గారు బయట రావాలంటే ఎన్ని గేట్లు దాటాలా? 4 గేట్లు దాటాలా? అండి, 4 గేట్ల దగ్గర ఒక్కొక్క గేటు దగ్గర బోళ్ళంత మంది ఉన్నారు సైనికులు.
ఈ సైనికులు అందరిలో ఒకడన్నా మెలుగుకుంటాడు కదా, ఉంటాడా ఉండడా? అందరూ నిద్రతారా? అందరూ మెలుగుకుంటారు, అందరూ నిద్రతారు, అందరూ మెలుగుకుంటారు. అస్సలు రావటం అసాధ్యమా? సాధ్యమా? అసాధ్యం, పని అవదు. కానీ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఒకళ్ళ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారంట? సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన. ప్రభు చాలామంది ఇప్పటికే చచ్చిపోయారు. బాప్తిసం ఇచ్చే యోహాను చచ్చిపోయాడు, స్తెఫను చచ్చిపోయాడు, ఇప్పుడు పేతురుని తీసుకెళ్లారు, పేతురు కూడా చచ్చిపోతాడు, మళ్ళీ జరుగుతాగలేదు, మా పేతురు గారు కావాలా అని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి దేవుడు దూతను పంపాడంట. అమ్మ మన వైపు చూడండి, దూత తాళాలాగా ఉన్నాయి, గేట్లలాగా ఉన్నాయి. సైనికులందరూ ఇలా చూస్తూనే ఉన్నారు. ఎవరికే తెలవకుండా దూత బయటికి తీసుకొచ్చి ఒక ఈది మలుపు తిప్పాక వదిలేసింది పేతురుని. దేవునికి స్తోత్రం చెప్పండి. దూత వెళ్తుంది సైనికులకి ఎవరికే ఏమండి? దూత పేతురుని ఇలా తడితే లేచి చూశాడంట. దూత పేతురు చూసి ఏంటంటే నడు అని చెప్పి సంఖ్యలన్నీ ఊడదీసి ఎవరికి తెలవకుండా బయటికి తీసుకెళ్ళి ఒక మలుపు తిరిగాక దూత లేపాడంట. మనోడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి చూసి దేవానికి స్తోత్రం అని వాళ్ళ ఆశ్చర్యం అబ్బురం అన్నీ ఒకసారి వచ్చేసినాయి వాళ్ళకి. అది అసాధ్యం అసలు. ఏమండి తెల్లరగట్ల చూస్తే లోపల ఎవరు లేరు? పేతురు గారు లేడు. ఇదేంటే మనం అందరం మెలుగుగానే ఉన్నాం. 4 గేట్లు ఎక్కడ ఉన్నాయి, తలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన అందరం ఎక్కడ అక్కడే ఉన్నాం. ఈ మనిషి ఎలాగ వెళ్ళిపోయి బయట, కానీ వాళ్ళకి పొరపాడైపోయింది. ఎక్కడ ఉన్నాడు ఎంక్వైరీ పెడితే మనోడు ఏం చేస్తున్నాడు? చర్చిలో వాక్యం చెప్తున్నాడు. పొద్దున్న ఎక్కడ చెప్తున్నాడండి? వాక్యం చెప్తున్నాడు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం వాళ్ళకి. దేవుని సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు ఏమంట? నిలబడలేమంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఆయన కరుణాహస్తము మన మీద ఉంటే మనము పాతాళములో నుంచి విడిపించబడతాం. అంత శక్తి కలిగినటువంటి ఆయన కరుణ మన మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వ మాట ఏమిటనగా ప్రియులారా, కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 67:2. ఆయన కరుణించి ఆశీర్వదిస్తాడు. కరుణించి ఏం చేస్తాడంట? దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన కరుణించి తర్వాత ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మన వైపు చూడండి. ఫస్ట్ ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, అప్పుడు కరుణించబడతాం. రెండోది ఏం చేయాలా? క్షమించాలి, అప్పుడు మనం కరుణించబడతాం. మూడోది ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటే కరుణించబడతాం. నాలుగోది ఏం చేయాలా? పాతాల లోక ద్వారములు మనలను ముందు ఏమండి నిలబడనివ్వరు. అందుకనే సంఘానికి రావాలి, సంఘంలో సభ్యులంగా చేరాలి, సంఘంతో కలిసి ప్రార్థనలు చేయాలి. ఏమండి సంఘం ఎదుట పాతాల లోక ద్వారములు నిలబడనివ్వరు. పాతాళములో నుంచి మనల్ని విడిపిస్తాడు దేవుడు, పరలోకంలో నడిపిస్తాడు. అలాంటి కరుణ మన మీదకి వచ్చినట్లుగా మనం సిద్ధపడాలి. 5వది ఏంటి? ఆయన ఈ 4 నేర్చుకున్నాక ఆయన కరుణించి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏం చేస్తాడంట? కరుణించి ఆశీర్వదిస్తాడు. అండి ఎలాగ ఆశీర్వదిస్తాడు? నా వైపు చూడండి. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆయన సంఘంలో ఉంటే ఏమండి, సంఘంలోకి వచ్చాం కదా. ఎక్కడికి వచ్చాం? 4వ పాయింట్లు ఎక్కడికి వచ్చాం? మన ఇంటికాడ మనం ఉండకుండా సంఘంలోకి వచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, మందిరంలో కూర్చున్నాం. అండి అప్పుడు ఆశీర్వాదించడం మొదలు పెడతాడంట. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? చెప్పండి. సంఘముతో కలిసి ఉన్నప్పుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సంఘంతో కలిసి ఉన్నప్పుడు పాతాల లోక ద్వార బంధం నిలబడలేకుండా విడిపిస్తాడు, బయటికి తీసుకొస్తాడు. 5వది మనం నేర్చుకోవాల్సింది ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? సంఘంలో ఉంటే ఆశీర్వదిస్తాడు. అండి దేవుడు యేసుప్రభు వారు వాక్యం చెప్తున్నారు. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్తున్నారు. ఇంచుమించు 5,000 మంది పురుషులు అని చెప్పి రాశారు. ఎంతమంది అండి? పురుషులే 5,000 మంది ఉంటే స్త్రీలు 15,000 మంది అన్నా ఉంటారంటారా? ఏ మీటింగ్లైనా పురుషులు 10 మంది ఉంటే స్త్రీలు 30 మంది ఉంటారంట. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలు లెక్కట్లేదు, స్త్రీల గురించి రాయలేదు. 5,000 మంది పురుషులను రాశాడు. మరి స్త్రీలే అంతమంది ఉంటే మరి ఇంక పిల్లలు ఎంతమంది ఉంటారు? అండ్ ఇంచుమించు 25,000 మంది 30,000 మంది ఉన్నారనుకోండి అక్కడ. అండ్ మీటింగ్లో కొండ మీద అలా కూర్చున్నారంట. మొత్తం కొండ మీద కూర్చుంటే ఆయన నిలబడి కొండపై నుంచి చక్కగా మాట్లాడుతుంటే అందరికీ వినపడుతుంది. ఇప్పుడు మైక్ సిస్టమ్ లేకపోయినా అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. అందరూ విన్నారు. వాక్యం చెప్పి ఆయన 3 దినములు ఉండి వీళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెడదాం అన్నాడు. ఒకసారి శిష్యులు అన్నారు, వీళ్ళందరికీ భోజనం పెడతాకే అంత డబ్బు మనం ఒకవేళ ఖర్చు పెట్టినా పని అవదో, ఎవరింటికి వాళ్ళని పంపే ప్రభువా, ఇది మనకెందుకు రిస్క్ అన్నారు శిష్యులు. ఈయన అన్నాడు, లేదు మనమే భోజనం పెడదాం అన్నాడు. ఎలా పెడతారా ప్రభుని? వాళ్ళకి అర్థం అవ్వలేదు. అందులో ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ కుర్రోడు
ప్రభువా ఇదిగాని ఇచ్చాడు. ఇస్తే ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి ఇరవటం మొదలుపెట్టాడంట. ఇరవటం మొదలు పెడితే ఈయన ఇరుస్తూ ఉన్నాడు, గంపలో వేస్తూ ఉన్నాడు, వాళ్ళు పట్టుకెళ్తున్నారు. అందరూ కూర్చుంటే వాళ్ళందరికీ వడ్డింతా ఉన్నారు, తిని తింటా ఉన్నాడు. మొత్తం ఎంత వేల మంది కూడా తినేసి తృప్తి పొంది ఎవడి గంపకాడు వెళ్ళిపోయాక యేసుప్రభు అన్నాడు, మిగిలిన మొక్కలన్నీ ఎత్తనంటే 12 గంపలు ఎత్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన విరవటం స్టార్ట్ చేస్తాడు సంఘంలోకి వస్తే. ఎక్కడికి వస్తే? సంఘంలోకి వస్తే విరవటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మీటింగ్లో ఉన్నాడా కుర్రాడు? బయట నుంచి వచ్చాడా? ఆ కుర్రాడు మీటింగ్లో ఉన్నాడా? ఎక్కడి నుంచి అన్న వచ్చాడా? సెపరేట్ అండి. ఆ కుర్రాడు మీటింగ్లో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, సమూహంలో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. ఆడి దగ్గర ఉన్న యేసుప్రభుకి ఇచ్చాడు. ఆయన విరవటం మొదలుపెట్టి ఆశీర్వదిస్తే అంతమందికి సరిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘములో ఉంటే ఆశీర్వదిస్తాడు, సంఘంలో ఉంటే పంచిపెడతాడు, సంఘంలో ఉంటే అనేక మందికి కావలసినంత సమృద్ధిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనము సంఘంలో చేర్చబడాలి. అప్పుడు మనలో ఎవడో ఒకటి ఇస్తాడు, ఆ ఇచ్చిందాన్ని ఆశీర్వదిస్తాడు, అందరికీ సరిపోయేలా చేసి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే 14వ అధ్యాయం మార్కు 14:22లో చెప్పాడు, ఆయన మోకరించి ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చెల్లించి, ఒక రసమును పట్టుకుని స్తోత్రము చెల్లించి, దీని శరీరమునకు సాదృశ్యం, ఇది నా రక్తమునకు సాదృశ్యం అని చెప్పి వాళ్ళకి రొట్టె ఇచ్చాడంట, అందరికీ రసము ఇచ్చాడంట. రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి, చాలు. ఇప్పుడు మనము సంఘములో చేర్చబడితే మనము ఇచ్చినటువంటి 5 రొట్టెల ద్వారా 2 చేపల ద్వారా ఎన్ని వేల మందికైనా ఆశీర్వదించి పంచిపెట్టగలడు. అంత సమర్థుడు యేసుప్రభు. తర్వాత మనము నిత్య జీవమును పొందుకునేటట్లుగా, ఏం పొందుకునేటట్లుగా? నిత్య జీవమును పొందుకునేటట్లుగా ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రసమును ఆయన విరిచి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళు పాలుపంపులు పొందారంట. నన్ను జ్ఞాపకము చేసుకుని నిమిత్తం ఎలాగునా చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మనం ప్రతివారం ఆయన రొట్టెలో, రసములో, ఆయన శరీరంలో, రక్తములో పాలు పంపులు పొందుట ద్వారా ఆయన ఆశీర్వదించి నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఆయన కరుణ ఎలాగుందనంటే నిత్య జీవమునకు మనలను నడిపించి అంత కరుణ మన మీద చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏమండి ఆయన కరుణించి ఆశీర్వదించే అలాంటి స్థితికి మనం రావాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, అలాగే పర సంబంధమైన ఆశీర్వాదాలు 2 ఉన్నాయి ఇందులో. ఏమండి 5 రొట్టెలు 2 చేపలు ఏం ఆశీర్వాదం? శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఆయన శరీరము, రక్తము ఏం ఆశీర్వాదం? పర సంబంధమైన ఆశీర్వాదం. నిత్య జీవమునకు ఆశీర్వాదం మనకి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనము అలాగున శుద్ధపరచబడాలని, అలాంటి కరుణ పొందుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆఖరి మాట ఏమిటనగా, 6వ మాట ఏమిటనగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుని మాటలు మీరు మీ యందు నిలుచుచున్నవి, మీరు దుష్టుని చిన్నపిల్లరా, ఓకే తండ్రులారా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తున్నది కనుక మీరు దుష్టుని జయించారు అన్నాడు. అమ్మ నా వైపు చూడండి. కీర్తన 86:16. నేను కరుణించిన సేవకునికి బలమును ఇస్తాను అన్నాడు. ఆయన కరుణించి ఏమిస్తాడంట? కరుణించుము నీ సేవకునికి. ఆయన కరుణించి ఆయన బలమును అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు సేవకుడు. ఏమండి ఇప్పుడు కరుణించి ఏం కావాలంట? బలము కావాలంట. ఏమండి మన వైపు చూడండి. మొదట కరుణించి ఏమిస్తాడు? ఫస్ట్ పాయింట్, ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా కరుణ అనేది మన మీదకి వస్తుంది. రెండవదండి, మనం ఇతరులను క్షమించుట ద్వారా దేవుడు మనల్ని కరుణిస్తాడు. మూడవదేంటి, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా దేవుని కరుణా హస్తం మన మీద ఉంటుంది. నాలుగోదేంటి, పాతాళములోంచి విడిపించగలిగినంత కరుణ మన మీద చూపిస్తాడు. ఐదోదేంటి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన నిత్య జీవమునకు కావలసిన ఆశీర్వాదాలను మనకి ఇచ్చినట్లుగా మనల్ని కరుణిస్తాడు. ఆరవదేంటి, నిన్ను కరుణించి బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను కరుణించి ఆశీర్వదిస్తాడు. 5వ పాయింట్లో 6వది, నిన్ను కరుణించి బలపరుస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి ఇప్పుడు మనం కరుణించబడి బలపరచబడతామంటే, బలపరచబడి ఏం చేద్దాం? ఏంటి బలపరచబడి ఏం చేద్దాం? బలము ఎందుకు? చూడండి, బలం ఎందుకు?
బలం ఎందుకు? ఇప్పుడు చదివారు కదా 1 యోహాను పత్రిక, మీరు బలవంతులు, యమనస్తులారా మీరు బలవంతులు, మీ హృదయంలో దేవుని వాక్యం నిలుస్తున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మన గుమ్మం కాడ ఎవడుంటాడో ప్రతిరోజు దుష్టుడు ఉంటాడు. ఎవరుంటారో? దుష్టుడు ఉంటాడు. మనము యవనస్తులలాగా దేవుని వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, ఆడిని మనం రోజు జయించేస్తాం అండి. లేకపోతే మన హృదయంలో వాక్యం లేదనుకోండి, ఆడు మనల్ని జయించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం బలవంతులంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? ఆయన కనికరం మన మీదకి వచ్చి కరుణించి మనల్ని బలపరచాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు బలపరచాలి? దుష్టుని జయించడానికి. ఎందుకు బలపరచాలి? దుష్టుని జయించడానికి. యేసు ప్రభువునే ఆడు ఏమండి శోధించాడమ్మా. నా వైపు చూడమ్మా. సాతాను ఏం చేశాడు? యేసు ప్రభువునే శోధించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను వచ్చి అంటాడు, యేసు ప్రభువా నీవు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు కాగినట్లుగా నీవు ఒక మాట చెప్తే రొట్టెలు అయిపోతే, నువ్వు 4 రొట్టెలు తింటే ఆకలి తీరిపోతే తినని సలహా చెప్తున్నాడు. ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసి అంత కెపాసిటీ ఆయనకు ఉన్నప్పుడు ఆయనకి చేసుకోవాలో వద్దో తినాలొద్దో ఆయనకి తెలదా? మళ్ళీ సలహా చెప్పాలా అండి? అంటే యేసు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యం ద్వారాగా కొట్టాడు. ఆడు మళ్ళీ మాట్లాడలేదు. రెండోసారి అక్కడ ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి దూకాయి, దేవదూతలను రాయి తగలకుండా పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా, దూకే అన్నాడు. అక్కడ వాక్యం ద్వారా దేవుడు సమాధానం చెప్పి నిర్మయించాడు. ఇంకా సర్వలోకంలో ఉన్న మహిమంతా కూడా ఒక్క క్షణంలో చూపించి అరచేతిలో వైకుంఠంలాగా నీవు ఒక్క నమస్కారం నాకు పెడితే ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తానని యేసుప్రభు అన్నాడు. నేను శిలువ మరణం పొంది నేను సంపాదిస్తాను కానీ నీకు నమస్కారం పెట్టాల్సిన పని లేదు, నీ దేవునికి మొక్కమని వాక్యంలో ఉంది. నీవు నాకు మొక్కలు కానీ నన్ను అలాగే శోధించకూడదు, సైతాన్ని వెనక్కిపో అంటే ఇక మాట్లాడి దేవునికి పోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే, నా హృదయం దేవుని వాక్యం చేత నింపబడి ఉంటే సాతాను గడి ఎన్ని రకాలుగా శోధించినా అండి మనం జయించుకుంటా ముందుకెళ్ళిపోతాం. అలాగున ఆయన కనికరం మన మీద ఉండి మనల్ని బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరి పాయింట్ ఏమిటంటే ఆయన కరుణించి నీతిమంతుడని చెప్తాడంట. ఆఖరి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయన కరుణించి నీతిమంతుడు నీవు, నీతిమంతురాలు నువ్వు, నీతిమంతుడు నేనని మనకి ఒక సర్టిఫికెట్ ఇస్తాడంట. ఆ సర్టిఫికెట్ పెట్టుకుని పరలోకం పోతమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎవరిని నీతిమంతుడు అంటాడు? ఎవరిని నీతిమంతుడని సర్టిఫికెట్ ఇస్తాడు దేవుడు? తనను తాను తగ్గించుకునేవాడిని నీతిమంతుడని సర్టిఫికెట్ ఇస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, నా వైపు చూడండి అమ్మా. ఒక ఆయన మందిరంలోకి వచ్చాడు, ఆయన పేరు పరిసయ్యుడు. ఒక ఆయన గుమ్మంగడ ఉన్నాడు, ఆయన పేరు సుంకరి. ఎవరండి? ఒక ఆయన సుంకరి గుమ్మంగడ ఉన్నాడు, ఒక ఆయన మందిరం లోపలికి వచ్చాడు పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ అలా వెనక్కి చూశాడు. వెనక్కి చూస్తే సుంకరి కనపడ్డాడు. సుంకరిని చూసి ప్రార్థన మొదలుపెట్టాడు. అతనికి కనపడేలాగా, ప్రభువా నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. మరి వారానికి 2 సార్లు ఉపవాసం అంటే సూపరా కదా? సూపరు. ఆడు పాపం చేయడు, వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, ఆజ్ఞల్ని పాటిస్తాడు, దశంభాగం ఇస్తాడు, ఏమన్నా ఉపవాసం ఉంటాడు, అన్నిట్లో సూపరే. ఎక్లాస్ నీతిమంతుడు కాదంటాక అసలు ఛాన్స్ లేదు, నీతిమంతుడే. కానీ ఆడికున్న మైనస్ పాయింట్ ఏంటంటే అతడి ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ఉండకూడని లక్షణం ఏంటంటే అతడితో పోల్చుకుంటాడు. అదే ఆడికున్న మైనస్. ఎవరితో పోల్చుకుంటాడా? ఇతరులతో పోల్చుకుంటాడు. అది చాలా మైనస్ పాయింట్. ఇతడు ప్రార్థన అంతా చేసి నేను పుదీనాలను, సదాపాలను, జీలకర్రలను నీకు దశంభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఆజ్ఞల్ని పాటిస్తున్నాను, ఈ సుంకరి వలె నేను ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడు. ఆడు అక్కడ గుమ్మంగడు నీకు రొమ్ము కొట్టుకుంటూ, పాపినైన నన్ను కరుణించుము, ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా నాకు ధైర్యం సరిపోవట్లేదు, ప్రభువా పాపిని నేను నన్ను కరుణించమని రొమ్ము కొట్టుకుంటా ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వచ్చాడు. వచ్చి నీకంటే ఆడే నీతిమంతుడు అని తీర్పు పిలిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నీతిమంతుడంట? సుంకరే నీతిమంతుడంట. అతనికన్నా ఈడే ఎక్కువ దశంభాగం ఎత్తున్నాడు. నా మాటలు ఆలకించండి. అతనికన్నా ఈడే ఎక్కువ ఉపవాసం ఉంటున్నాడు. అన్నిటిలో పాయింట్లు ఈడికే ఎక్కువ. కానీ అతనే ఎక్కువ నీతిమంతుడు నీకన్నా అని ఈయనే తగ్గించాడు దేవుడు. ఆడనే హెచ్చించాడు. ఆడే నీతిమంతుడు, ఇతను నీతిమంతుడే, నీకన్నా ఆడు నీతిమంతుడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మార్కులు ఎవరికి ఎక్కువ వేశాడు? సుంకరికి ఎక్కువ వేసాడు కదా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. నీకన్నా ఆడిని ఎక్కువ హెచ్చించడానికి ఇష్టపడుతున్నాను రా అన్నాడు. కాబట్టి మనం మందిరానికి వస్తున్నాం, అందరం నీతిమంతులమే, పాపం ఏమి చేయట్లేదు. కానీ మనము ఇంకొకరితో పోల్చుకుని వారిలాగా నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రముల తండ్రి అన్నామంటే పోయినట్టే. మనం ఎవరితో పోల్చుకోవాలంటే చెప్పండి సరే అమ్మా, ఎవరితో పోల్చుకోవాలి? అక్కడికేం 30 మార్కులు వచ్చినాయి అంట.
ఆడు ఏమంటాడు తెలుసా, ఆడికి 2 వచ్చినాయి, వీడికి 4 వచ్చినాయి, ఆడికి 8 వచ్చినాయి, నాకు 30 వచ్చినాయి అంటాడు. ఇప్పుడు 30 అయితే పెళ్ళైనట్ట పేసానట ఏమండి? 30 అయితే పెళ్ళైనట్ట పేసానట. వీడు 30 వచ్చినాయి పెళ్ళి అయిపోయాను, 99 వచ్చినాయి పలానా వాడు, కానీ ఆడిని చూడ్డాడు. ఎవరిని చూడ్డం? స్కూల్లో 99 వచ్చినాడు ఉంటాడా ఉండడా? 100కే 1 తక్కువ 99 వచ్చినాడు ఉంటాడు. ఆడు స్కూల్ ఫస్ట్ లేకపోతే స్టేట్ ఫస్ట్ వస్తాడు ఆ స్కూల్లో. ఏమండి? ఆడిని చూసి ఆడికి 99 వచ్చి నాకు 30 వచ్చినాయి ప్రభువా, ఆళ్ళలాగా నన్ను చేప్రభాన్ని ప్రార్థన చేసుకుంటే సూపర్ కదా. ఏమండి? ఇప్పుడు వీడు ఎవరిని చూస్తాడో, నాకు 30 వచ్చినాయి, నాకు అక్కడికి మా క్లాసులో అందరికి 2, 4, 8 నాకే 30 వచ్చినాయి అంటాడు. ఇదే పెద్ద ఎక్కువ అన్నట్టు. నువ్వు ఫెయిల్ అయిపోయావని అన్న పాయింట్ ఆడు చెప్పడం. ఇప్పుడు మనం ఎవరితో పోల్చుకోవాలి? నువ్వు 2 రోజులు ఉపవాసం ఉంటున్నావు కదా, నువ్వు 2 రోజులు ఉపవాసం ఉంటున్నావు, దశంభాగం ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? 3 రోజులు ఉపవాసం ఉండి వాడితో పోల్చుకోవాలి. ఎవరితో పోల్చుకోవాలి? నువ్వు దశంభాగం ఇస్తున్నావు, నువ్వు 10% ఇస్తున్నావు, నువ్వు 20% ఇచ్చి వాడితో పోల్చుకోవాలి. ఎవరితో పోల్చుకోవాలి? ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఇంకా ఎక్కించి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. మరి నేను చాలా మటుకు ఎక్కించాను, ఇంతవరకు ఎక్కడి ఎవరు లేడు, నేను ఎక్కేసాను అనకూడదు. ఇంకా ఉంది, చాలా ఉంది. ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన పర్వతం ఎక్కించి ప్రభువా ఆ ఏడుపు ఉండాలి మనకి. అంతేగాని ఇంకా వెనకాల ఏమన్నా చూసి ఆడువలు నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రము తండ్రి అంటే పోయింది, నీకన్నా ఆడే నీతిమంతుడు రా అన్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఇంకా మనల్ని మనం తగ్గించుకుని ఇంకా ఏదో సాధించాలన్నట్టు బతకాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము 2 రోజులు ఉపవాసం ఉన్నట్లయితే ఇంకా 3 రోజులు ఉపవాసం ఉండేవని టార్గెట్ పెట్టుకుందాం. మనము దశంభాగం 10% ఇస్తే ఇంక 20% ఇచ్చేవని టార్గెట్ పెట్టుకుందాం. మనము ప్రార్థన 1 గంట చేయగలుగుతున్నాం మోకాళ్ళ మీద. మనం ఏం చేయాలి? మరి సంఘంలో మరి అందరూ కూడా ఎవరో మోకాళ్ళు వేసిన 5 నిమిషాల్లో మళ్ళీ వెంటనే కూల పడిపోతారు. నేను మాత్రం గంట సేపు మోకాళ్ళ మీద ఉంటాను, నాకులాగా ఎవడు ఉండలేడు అనకూడదు. మనము 2 గంటలు చేసి ఎవడకుండా చూసుకుని ఆడివలే నన్ను కూడా 2 గంటలు ఉండేలాగా చేయి ప్రభువా, ఆ శక్తిని ప్రభువా అని ఎడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఇంకా మనకన్నా బెటర్గా ఉన్న వాడితో పోల్చుకోవాలి, కానీ మన వెనకాల వాడితో పోల్చుకుని మరి నేను సూపర్ అనుకుంటే పోద్దే. అది విషయం. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, సుంకరిని చూసిన దేవుడు పరిసయ్యుడిని చూసి నీకంటే ఆడే నీతిమంతుడని సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనము మొదటగా దేవుని ఆజ్ఞలను గైకొనట ద్వారా ఆయన కరుణను పొందగలుగుతాం. చెప్పండి. రెండవది, ఇతరులను క్షమించటం ద్వారా ఆయన కరుణను పొందగలుగుతాం. ఉపవాస ప్రార్థనలు చేయటం ద్వారా కరుణాహస్తం మన మీద ఉండి కార్యాలన్నీ చేసి పెడతాడు. పాతాళ లోకము నుంచి విడిపించి మనలను నడిపిస్తాడు. మనలను సంఘములో చేర్చి ఆశీర్వదిస్తాడు. ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. తర్వాత మనలను బలపరుస్తాడు. దుష్టుని జయించేలాగా మనల్ని సిద్ధపరుస్తాడు. మనలను నీతిమంతులని సర్టిఫికెట్ ఇచ్చి పరమునకు చేరుస్తాడు. అలాగున మనము ఆయన కరుణను పొందుకున్నట్లుగా అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అలాగున పరిశుద్ధాత్మ మనందరి మీద కరుణించునుగాక. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాకు నీరుగడ్డ ఫలం చెంది తిప్పకుండా సహాయం చేయడం. మేమందరం కూడా మీరు చేత కరుణించబడినట్లుగా వాక్యానుసారంగా జీవించి నీతిమంతులమనే సర్టిఫికెట్ సంపాదించుకునే కృప అందరికీ దయచేసి మీ మహిమకు సిద్ధపరచమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం మోకరిద్దాం. ప్రభు అయిన యేసుని అప్పగింపబడిన రాత్రి 1 రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం